Good evening, everyone. Good evening, Anjaneyulu. Good evening, Never Give Up. Dilip Kumar, Happy Ashok Kumar. Hi, good evening, Rajendra. Yes, Rajendra, I'm doing good. How are you? Okay. Sorry for the late. Full వర్షం పడుతుంది కదా బయట, అందుకనే ట్రాఫిక్లో ఇరుక్కున్నా. సో గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, సో ఎనీవేస్ లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ వితౌట్ ఎనీ డిలే. ఆల్మోస్ట్ ఆల్రెడీ 30 minutes లేట్ అయిపోయినట్టుంది. వై ఆర్ లేట్? వర్షంలో ట్రాఫిక్లో ఉంది. పెట్టారా? లైవ్ 6K కదా మరి. ఓకే, సో ఎనీవేస్ ఓన్లీ ఫ్యూ క్వశ్చన్స్ బోర్డులో తెలుగు కొంచెం ప్రాబ్లం ఉంది, రిమైనింగ్ క్వశ్చన్స్ వస్తాయి అంతే కదా. నెక్స్ట్, సో ఫస్ట్ క్వశ్చన్, ఏ ప్రోటోప్లాస్ట్ ఈజ్ ఏ ప్లానెట్ సెల్. సో ప్రోటోప్లాస్ట్ అంటే ఏంటి? వితౌట్ న్యూక్లియస్, వితౌట్ ఏ ప్లాస్మా మెంబ్రెయిన్, వితౌట్ ఏ సెల్ వాల్ అండ్ విత్ ఏ సెల్ వాల్. సో వాట్ ఈస్ అ ప్రోటోప్లాస్ట్? ఓకే, ప్రోటోప్లాస్ట్ అంటే ఏంటి? వితౌట్ సెల్ వాల్ అంటే కణకవచం లేనిది, వితౌట్ ఏ ప్లాస్మా మెంబ్రెయిన్ అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ లేనిది, వితౌట్ ఏ సెల్ వాల్. సో సెల్ వాల్ ఇది ఇక్కడ వచ్చేసి వితౌట్ న్యూక్లియస్, కణకవచం కాదు, కేంద్రకం లేనిది. న్యూక్లియస్ అంటే కేంద్రకం కదా. వితౌట్ ఏ సెల్ వాల్ అంటే కణకవచం లేనిది, విత్ ఏ సెల్ వాల్ కణకవచం ఉన్నది. ఓకేనా, కణకవచం ఉన్నది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఎప్పుడైనా చదివారా? దీని గురించి ఐడియా ఉందా? సో ప్రోటోప్లాస్ట్ అంటే, సో ప్రోటోప్లాస్ట్ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ ద సైటోప్లాజం వితౌట్ సెల్ వాల్, దట్ ఈస్ ప్రోటోప్లాస్ట్. ఓకేనా, సో దట్ ఈస్ ప్రోటోప్లాస్ట్. ఇప్పుడు బ్యాక్టీరియా ఉంటుంది కదా, దిస్ ఈజ్ లైక్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా పైన సెల్ వాల్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ లైక్ సెల్ వాల్. అండ్ బ్యాక్టీరియాలో క్రోమోజోమ్స్, ఇవన్నీ క్రోమోజోమ్స్ ఎలా పడితే అలా, న్యూక్లియస్ ఉండదు, అందుకే క్రోమోజోమ్స్ ఎలా పడితే అలా ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ లైక్ ప్లాస్మిడ్. ఓకేనా, దీన్ని ప్లాస్మిడ్ అనేసి పిలుస్తారు. సో ఇంకా మధ్యలో మొత్తం సైటోప్లాజం ఉంటుంది. సో బ్యాక్టీరియాలో ఈ సెల్ వాల్ ని రిమూవ్ చేస్తే ఓన్లీ లోపల ఉండే ప్లాస్మా మెంబ్రెయిన్, దీని కింద మళ్ళీ ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, దట్ ఈస్ లైక్ ప్లాస్మా మెంబ్రెయిన్, న్యూక్లియస్ అండ్ ప్లాస్మిడ్. యాక్చువల్లీ న్యూక్లియస్ కి మెంబ్రెయిన్ లేదు కాబట్టి మనం దీన్ని న్యూక్లియస్ కంటే కూడా న్యూక్లియాయిడ్ అని పిలవాలి. ఏమని పిలవాలి? న్యూక్లియాయిడ్ అని పిలవాలి. సో దట్ ఈస్ లైక్ ప్రోటోప్లాస్ట్. సో ప్రోటోప్లాస్ట్ మీన్స్, సో వితౌట్ ఏ సెల్ వాల్ ఇన్ బ్యాక్టీరియా, దట్ ఈస్ లైక్ ప్రోటోప్లాస్ట్ అనేసి పిలుస్తారు. మీకు ఇంకా ఇక్కడ ప్రోటోప్లాజం అని ఇంకొక టర్మినాలజీ ఉంటుందండి. ప్రోటోప్లాజం మీన్స్ వాట్ అంటే, ఇది సెల్ కదా, సెల్లో ఉండే సైటోప్లాజము ప్లస్ న్యూక్లియస్ రెండింటినీ కలిపి ప్రోటోప్లాజం అని పిలుస్తారు. ఓకేనా, సో ప్రోటోప్లాజం మీన్స్ వాట్? సైటోప్లాజం ప్లస్ న్యూక్లియస్. సైటోప్లాజం ప్లస్ న్యూక్లియస్ ఈజ్ ఈక్వల్ టు ప్రోటోప్లాజం. ఓకే, ఈ మధ్యలో ఉండే న్యూక్లియస్ ని తీసేసామనుకో ఓన్లీ సైటోప్లాజం అవుతుంది, మధ్యలో న్యూక్లియస్ పెట్టామనుకో అది ప్రోటోప్లాజం అవుతుంది. ఓకేనా, లేదు ఇంకో చోట న్యూక్లియస్ అన్న సైటోప్లాజం ప్లస్ న్యూక్లియస్ ఫ్లూయిడ్ అన్న రెండు ఒకటే. న్యూక్లియస్ ఫ్లూయిడ్ అంటే న్యూక్లియస్ లోపల కూడా ఫ్లూయిడ్ ఉంటుంది, దాన్ని న్యూక్లియస్ ఫ్లూయిడ్ అంటారు. ఈ న్యూక్లియస్ ఫ్లూయిడ్, ఈ సైటోప్లాజం రెండు కలిపి చదవడాన్ని ప్రోటోప్లాజం అనేసి పిలుస్తారు. ప్రోటోప్లాస్ట్ ఈజ్ డిఫరెంట్, ప్రోటోప్లాజం ఈజ్ డిఫరెంట్. ఓకేనా, ఎస్, వెరీ గుడ్. న్యూక్లియస్ ప్లస్ సైటోప్లాజం. గుడ్ ఈవినింగ్ సంధ్య. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో క్రింది ప్రకటనలను పరిగణించండి. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివింగ్ బిలో ఈజ్ ఆర్ కరెక్ట్? Option 1, dengue is a protozoan disease transmitted by mosquitoes. Okay, retroorbital pain is not a symptom of dengue.
Skin rash and bleeding from nose and gums are some of the symptoms of dengue. So what is the correct answer? What is the right answer? Daily biology classes చేద్దాం. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? కామెంట్స్ పెడుతున్నారా? నాకు రావట్లేదా? ఎస్, ఆన్సర్ ఏనా? హాయ్ వెంకటేష్, గుడ్ ఈవినింగ్. సో చూద్దాం వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని. డెంగ్యూ ఈజ్ ఏ ప్రోటోజోవన్ డిసీజ్ ట్రాన్స్మిటెడ్ బై మస్కిటోస్ అన్నాడు. డెంగ్యూ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ వైరల్ డిసీజ్, నాట్ ప్రోటోజోవల్ డిసీజ్. ఓకేనా? సో డెంగ్యూ ఏ వైరస్ వల్ల వస్తుంది మనకి? ఫ్లావీ వైరస్ అనే ఒక వైరస్ వల్ల డెంగ్యూ వస్తుంది. ఓకే, ఫ్లావీ వైరస్. డెంగ్యూకి ఇంకొక పేరేంటి అని అంటే బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. ఓకే, బ్రేక్ బోన్ ఫీవర్. బ్రేక్ బోన్ ఫీవర్ అని ఎందుకంటారు డెంగ్యూని అని అంటే విపరీతమైన జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఓకే, సో జాయింట్ పెయిన్స్, బోన్ పెయిన్స్ ఎక్కువ వస్తాయి డెంగ్యూ వచ్చినప్పుడు. ఎందుకు అని అంటే జాయింట్ లోపల మనకి జాయింట్స్ అంటే ఏంటి? సో 2 or 3 more 2 or more bones come together at one place, so that is called joint. For example, knees, elbow, wrist, బ్యాక్ బోన్, ఇవన్నీ జాయింట్స్ కదా. ఈ బోన్స్ మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. సో దాన్ని మనం సైనోవియల్ ఫ్లూయిడ్ అనేసి పిలుస్తారు. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది అని అంటే ఈ రెండు బోన్స్కి మనం జాయింట్స్ని ఎప్పుడైనా కదిలించేటప్పుడు, జాయింట్స్ని మూవ్ చేసేటప్పుడు, సో సైనోవియల్ ఫ్లూయిడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. అంటే ఇట్ యాక్ట్ లైక్ యాజ్ గ్రాఫైట్ లాగా, ఒక జెల్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మిషన్స్ ఏమైనా బాగా రఫ్గా ఉంటే మనం ఏదైనా ఆయిల్ అలా వేస్తే స్మూత్ అయిపోతానులే, స్మూత్ సాఫ్ట్, సో అలాంటి నేచర్ ఇస్తుంది అనమాట. సరే, అది మనం ఇక్కడ ఎందుకు చెప్పాము అని అంటే సైనోవెల్ ఫ్లూయిడ్లో ఫ్లావీ వైరస్, డెంగ్యూ వైరస్ అనేది స్టోర్ అయిపోయి ఈ ఫ్లూయిడ్ని ఫుడ్ లాగా తినేస్తుంది. అప్పుడు ఫ్లూయిడ్ మొత్తము పోతుంది. ఫ్లూయిడ్ పోయినప్పుడు ఏమవుతాయంటే ఈ రెండు బోన్స్ ఇలా అతుక్కుపోతాయి, రాసుకుంటాయి. సో నడిచేటప్పుడు, కదిలేటప్పుడు రాసుకొని ఈ బోన్స్లో ఏమవుతుందంటే ఇట్లా క్రాక్స్ వస్తాయి. సో దీన్నే మనం బోన్ ఎరోషన్ అనేసి పిలుస్తారు. ఓకే, ఈ బోన్ ఎరోషన్ అని పిలుస్తాం. దీనివల్ల విపరీతమైన పెయిన్, జాయింట్ పెయిన్ బాగా వస్తుంది. రెండు బోన్స్ బాగా రాసేసుకొని రబ్ అయిపోతాయి అన్నమాట. నడిచేటప్పుడు కూడా టక్ టక్ అని సౌండ్ వస్తూ ఉంటాయి. సో అలాంటి సిమ్టమ్ మనం డెంగ్యూలో అబ్జర్వ్ చేస్తాం. అందుకే డెంగ్యూని బ్రేక్ బోన్ ఫీవర్ అనేసి పిలుస్తారు. సో డెంగ్యూకి మెడిసిన్గా సల్ఫా డ్రగ్స్ని యూజ్ చేయొచ్చు. ప్లస్ డెంగా వ్యాక్స్ అని ఒక వ్యాక్సిన్ని కూడా డెంగ్యూ డిసీజ్కి ఇస్తారనమాట. ఓకేనా? సో ఇంకా డెంగ్యూ వెక్టార్ ఏంటిది అంటే ఒకరి నుంచి ఒకరికి ఈ డిసీజ్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే ట్రాన్స్మిటెడ్ బై మస్కిటో అన్నాడు కదా. సో డెంగ్యూ డిసీజ్ ట్రాన్స్మిటెడ్ బై మస్కిటోస్ కరెక్ట్ ఆన్సర్. సో విచ్ మస్కిటో? ఫీమేల్ ఏడిస్ మస్కిటో. ఫీమేల్ ఏడిస్ మస్కిటో అనే మస్కిటోస్ త్రూ డెంగ్యూ అనేది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు పనిలో పని మస్కిటోస్ త్రూ ఏమేమి డిసీజెస్ ట్రాన్స్ఫర్ అవుతాయి అని అంటే మలేరియా. ఓకే, మలేరియా డిసీజ్ మస్కిటోస్ త్రూ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏ మస్కిటో? ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో. ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో. అలాగే చికున్ గున్యా. ఓకే, చికున్ గున్యా, దీన్ని చికెన్ అనకూడదు, చికెన్ మటన్ అని చికున్ అనాలి. చికున్ గున్యా, తర్వాత డెంగ్యూ అండ్ జికా, ఈ మూడు డిసీజెస్ ఫీమేల్ ఏడిస్ మస్కిటో త్రూ స్ప్రెడ్ అవుతాయి. ఓకే, అండ్ ఎన్సెఫలైటిస్ అంటే దీన్నే మెదడు వాపు అని పిలుస్తారు. తెలుగులో ఏమంటారు? మెదడు వాపు. ఎన్సెఫలైటిస్ అంటే మెదడు వాపు అంటారు. తర్వాత ఎలిఫెంటాసిస్ అంటే బోధకాలు లేదా ఏనుగు కాలు అనేసి పిలుస్తారు. ఇవి రెండు ఎలా స్ప్రెడ్ అవుతాయంటే ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో అనే మస్కిటో ద్వారా, క్యూలెక్స్ దోమ ద్వారా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఓకేనా?
ఇంకా జాండీస్ ఉంది కదా, సో జాండీస్ కూడా ఫీమేల్ ఏడిస్ ఈజిప్ట్ మస్కిటో, ఫీమేల్ ఏడిస్ ఈజిప్ట్ మస్కిటో అనే మస్కిటో త్రూ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇవన్నీ మస్కిటోస్ త్రూ స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ అనమాట. ఓన్లీ ఫీమేల్ మస్కిటోస్ త్రూనే డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయి, నాట్ మేల్ మస్కిటోస్. వై? బికాస్ సో ఫీమేల్ మస్కిటోస్ అనిమల్స్ మీద సర్వైవ్ అవుతూ ఉంటాయి, మేల్ మస్కిటోస్ ప్లాంట్స్ మీద సర్వైవ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, అది రీజన్ అట్లుంటది ఆడవాళ్ళతోని ఫీమేల్లతోని. ఓకే, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఆబ్వియస్లీ కరెక్ట్ స్టేట్మెంట్. రెట్రో ఆర్బిటాల్ పెయిన్ ఈజ్ నాట్ ఎ సిమ్టమ్ ఆఫ్ డెంగ్యూ అన్నారు కదా. సో రెట్రో ఆర్బిటాల్ పెయిన్ అనేది డెంగ్యూకి సిమ్టమ్. ఇంతకీ రెట్రో ఆర్బిటాల్ అంటే ఏంటంటే స్కల్ ఆర్బిటాల్. సో స్కల్ ఆర్బిటాల్, మనకు స్కల్ ఆర్బిట్స్ అంటే ఏంటి? ఐస్ ప్లేస్ అయి ఉన్నాయి చూసారా, ఐస్ ఇట్లా గుంటల్లో ఉన్నాయి చూసారా, వీటిని ఆర్బిట్స్ అంటారు, స్కల్ ఆర్బిట్స్ అంటారు. రెట్రో ఆర్బిటాల్ అంటే ఐస్ వెనకాల ఐస్ వెనకాల ఆర్బిట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా బాగా పెయిన్ వస్తాయి, ఐస్ కూడా బాగా లాగుతూ గుంజుతూ ఉంటాయి, ఐస్ కూడా పెయిన్ వస్తూ ఉంటాయి, ఈ పార్ట్ అంతా లోపలంతా బాగా పెయిన్ వస్తుంది. అది వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ డెంగ్యూ. ఇక్కడ నాట్ అన్నారు కదా, అది రాంగ్ స్టేట్మెంట్. సో వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ డెంగ్యూ అనమాట ఇది. సో కాబట్టి ఇది కూడా రాంగే. ఓకేనా. స్కిన్ ర్యాష్ అండ్ బ్లీడింగ్ ఫ్రమ్ నోస్ అండ్ గమ్స్ ఆర్ సమ్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ డెంగ్యూ. ఎస్, డెంగ్యూ వచ్చినప్పుడు స్కిన్ మీద బాగా ర్యాషెస్ వస్తాయి, సో ముక్కులో నుంచి బ్లడ్ కూడా వస్తుంది, అండ్ గమ్స్ కూడా రిలీజ్ అవుతాయి, అండ్ టూత్ ఉన్నాయి కదా, టీత్ గమ్స్ కూడా స్వెల్ అయ్యి బ్లడ్ ని రిలీజ్ చేస్తూ ఉంటాయి, స్కర్వీ లాంటి సిమ్టమ్స్ కూడా కనపడతాయి. సో కాబట్టి ఓన్లీ 3 అనేది మనకి ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఎంతమంది కరెక్ట్ గా చెప్పారు? అన్ని ఫీమేల్ మస్కిటోసే. సో కాబట్టి బీ కేర్ఫుల్ విత్ ఉమెనా. మస్కిటోస్ కూడా నానిలాగా గుడ్డా? నాని కూడా మస్కిటో ఏమో. నెక్స్ట్ క్వశ్చన్, which of the following enzyme is not involved in DNA replication? So which of the following enzyme is not involved in DNA replication? DNA రెప్లికేషన్ లో ఏ ఎంజైమ్ అనేది ఇన్వాల్వ్ కాదు? సో చూద్దాం. వెరీ గుడ్ సంధ్య. DNA రెప్లికేషన్, సో DNA అంటే డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్, దట్ ఈస్ లైక్ DNA, రైట్? సో DNA రెప్లికేషన్ అంటే ఏంటంటే డిఎన్ఏస్ డబుల్ అవ్వడాన్ని రెప్లికేషన్ అనేసి పిలుస్తారు. ఇప్పుడు మనకు డిఎన్ఏస్ ఎలా ఉంటాయి? డబుల్ హెలిక్స్ డిఎన్ఏ ఇలా ఉంటది. ఓకే, దిస్ ఈజ్ లైక్ డిఎన్ఏ, దీన్ని డబుల్ హెలిక్స్ డిఎన్ఏ అని పిలుస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో హెరిడిటరీకి రీజన్ ఏంటి? డిఎన్ఏస్. హెరిడిటరీకి రీజన్ డిఎన్ఏ కాదండి, జీన్. యాక్చువల్లీ హెరిడిటరీకి రీజన్ ఏంటంటే జీన్స్. ఆ జీన్స్ డైరెక్ట్ గా పేరెంట్స్ నుంచి మనకు రావు. జీన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే డిఎన్ఏస్ నుంచే వస్తాయి. మరి డిఎన్ఏస్ ఎప్పటికప్పుడు ఏమవుతాయంటే రెప్లికేట్ అవుతాయి, అంటే డబుల్ అవుతాయి, లేదా త్రిబుల్ అవుతాయి, లేదా ఎంతో కొంత ఉన్నదానికంటే డిఎన్ఏస్ అనేవి పెరుగుతూ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా హెరిడిటరీ డిసీజ్ ఉందనుకుందాం, సికిల్ సెల్ ఎనీమియా. ఓకేనా, సికిల్ సెల్ ఎనీమియా అనే ఒక డిసీజ్ ఉంది, ఇది హెరిడిటరీ డిసీజ్ కదా. సికిల్ సెల్ ఎనీమియాలో రౌండ్ షేప్ ఆర్బీసీ సెల్ హాఫ్ మూన్ షేప్ ఆర్బీసీ సెల్స్ లోకి కన్వర్ట్ అవుతాయి. అవునా, హాఫ్ మూన్ షేప్ ఆర్బీసీకి కన్వర్ట్ అయినప్పుడు ఇప్పుడు చూడండి, సెల్ సైజ్ అనేది ఇట్లా కొడవలి ఆకారంలోకి లేదా హాఫ్ మూన్ షేప్ లోకి వచ్చేస్తుంది. అండ్ సికిల్ సెల్ ఎనీమియా, దీనికి సంబంధించి నీ బాడీలో ఒక 100 జీన్స్ ఉన్నాయి అనుకుందాం.
100 డిఎన్ఏస్ లేదా జీన్స్ ఉన్నాయి. ఈ 100 ఏమవుతుంది, ఈ 100లో ఫస్ట్ 50 జీన్స్ బయటపడి ఈ 50 జీన్స్ 50 ఆర్బీసీ సెల్స్ యొక్క షేప్ ఇలా మార్చేస్తాయి. ఇంకెన్ని మిగిలాయి? 50 మిగిలాయి. ఈ 50లో 30 జీన్స్ మళ్ళీ నువ్వేం చేస్తావు అంటే డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకొని ఈ 50 ఆర్బీసీ సెల్స్కి ఏదో క్యూర్ తీసుకున్నావు మొత్తానికి. ఇంకొక 50 ఉన్నాయి కదా, ఆ 50లో 30 వస్తాయి. 30 సెల్స్ ఇలా మారిపోతాయి. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ బాగైనావు. మళ్ళీ 20 సెల్స్ ఉన్నాయి కదా, ఈ 20 సెల్స్ ఈసారి ఆర్బీసీని ఎఫెక్ట్ చేస్తాయి. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నావు. ఒకవేళ ఇవి ఇంకా ఇక్కడతో అయిపోతే నీకు డిసీజ్ తగ్గిపోయినట్టే. కానీ 99% డిఎన్ఏస్ రెప్లికేట్ అవుతాయి. రెప్లికేట్ అంటే 100 200 అవుతాయి. ఓకే, 200 400 అవుతాయి, 400 600 అవుతాయి. అంటే అట్లా నువ్వు బ్రతికున్నన్ని రోజులు డిఎన్ఏ రెప్లికేషన్ జరిగి ఆ డిసీజ్ నీకు బ్రతికున్నన్ని రోజులు ఉండి లాస్ట్కి నిన్ను చంపేస్తాయి. హెరిడిటరీ డిసీజెస్ మోస్ట్లీ అలాగే ఉంటాయి. ఇప్పుడు లుకేమియా క్యాన్సర్ అలాగే. కొంతమందిలో చాలా రేర్ కేసులో దేవుడు బాగా రాసి పెట్టుంటే భూమి మీద, సో వాళ్ళకి క్యూర్ అయిపోయి బ్రతుకుతారనమాట. అయితే డిఎన్ఏస్ రెప్లికేషన్ అవ్వడానికి వాటికి కొన్ని ఎంజైమ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఏంటా ఎంజైమ్స్ అంటే డిఎన్ఏ హెలికేజ్. డిఎన్ఏ హెలికేజ్ అనేది ఒక ఎంజైము. ఆ ఎంజైమ్ రెప్లికేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. డిఎన్ఏ లైగేజ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. డిఎన్ఏ పొలిమరేజ్, ఓకే, డిఎన్ఏ పొలిమరేజ్ అనే ఎంజైమ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఇక్కడ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేది ఇది ఎంజైమ్ కాదు యాక్చువల్లీ, ఓకేనా, ఇది ఇన్వాల్వ్ కాదు. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అంటే ఏంటంటే ఆర్టీపీసీఆర్ తెలుసా? ఆర్టీపీసీఆర్ టెస్ట్ మీరు వినే ఉంటారు. ఓకే, ఆర్టీపీసీఆర్. ఈ ఆర్టీపీసీఆర్లో ఆర్టీ మీన్స్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ polymerase chain reaction. So reverse transcriptase polymerase chain reaction. This is like RT-PCR. So it is one kind of diagnosis test. Okay, ఇది ఒక రకమైన డయాగ్నోసిస్ టెస్ట్. ఆర్టీపీసీఆర్ దేనికి చేస్తారు డయాగ్నోసిస్, ఎలాంటి డిసీజెస్ కి చేస్తారు అని అంటే, ఈ ప్రపంచంలో ప్రతి జీవిలో కూడా జెనెటిక్ మెటీరియల్ ఏది అని అంటే డిఎన్ఏ ఇస్ ద జెనెటిక్ మెటీరియల్ ఫర్ ఆల్ లివింగ్ థింగ్స్, ఇంక్లూడింగ్ ప్లాంట్స్, ఇంక్లూడింగ్ మైక్రో ఆర్గానిజమ్స్, అనిమల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ వైరస్. సో వైరస్ లో డిఎన్ఏతో పాటు ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఉండే వైరస్లు కూడా మన దగ్గర ఉన్నాయి. అయితే మన మెడికల్ టెక్నాలజీలో డిఎన్ఏని కనిపెట్టే ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి, కానీ ఆర్ఎన్ఏస్ ని కనిపెట్టే ఎక్విప్మెంట్స్ మన దగ్గర లేవు. మరి అలాంటప్పుడు ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఉండే వైరస్ వల్ల ఏమైనా డిసీజ్ వస్తే ఏం చేయాలా? అప్పుడే ఆర్టీపీసీఆర్ చేయాలా. ఆర్టీపీసీఆర్లో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్లో సో ఆర్ఎన్ఏ ఏదైతే వైరస్లో ఉంటుందో ఈ ఆర్ఎన్ఏని డిఎన్ఏగా మార్చి ఆర్ఎన్ఏని డిఎన్ఏ ఫామ్లోనే కనుక్కుంటారు. ఓకేనా, అంటే ఇప్పుడు ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఉండే వైరస్ వల్ల వచ్చే ప్రతి డిసీజ్కి ఆర్టీపీసీఆర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, కోవిడ్కి ఆర్టీపీసీఆర్ చేయొచ్చు, ఎందుకంటే కరోనా వైరస్ జెనెటిక్ మెటీరియల్ ఈజ్ ఆర్ఎన్ఏ. అట్ ది సేమ్ టైం ఎబోలాకి కూడా ఆర్టీపీసీఆర్ చేయొచ్చు, అలాగే హెచ్ఐవికి కూడా ఆర్టీపీసీఆర్ చేయొచ్చు, అలాగే నిఫాక్ కూడా ఆర్టీపీసీఆర్ చేయొచ్చు, అలాగే జికాక్ కూడా ఆర్టీపీసీఆర్ చేయొచ్చు. సో వీటన్నిటికీ వైరస్కి ఆర్ఎన్ఏ ఇస్ ద జెనెటిక్ మెటీరియల్. దట్స్ వాట్ వీ పర్ఫార్మ్డ్ సో ఆర్టీపీసీఆర్ టెస్ట్. ఓకేనా, డయాగ్నోసిస్ టెస్ట్ పాజిటివ్, చాలా యాక్యురేట్ రిజల్ట్ వస్తుంది, సో హెచ్ఐవిలో ఆర్టీపీసీఆర్ కాకుండా ఎలిజా అండ్ వెస్టర్న్ బ్లాస్ట్ టెస్ట్ కూడా చేస్తారు, కానీ ఎలిజా వెస్టర్న్ బ్లాస్ట్ టెస్ట్ కంటే కూడా ఆర్టీపీసీఆర్ వల్లనే రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, అలాగా. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేది ఆర్ఎన్ఏ డిటర్మైన్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్ అది. ఓకేనా, యూజ్ చేసే టెక్నిక్. నేనేం చెప్తున్నానంటే డిఎన్ఏ రెప్లికేషన్లో ఈ ఎంజైమ్ యూజ్ అవ్వదు అని నేను చెప్పాను. మీ పేరేంది? సో అది
Next, the technology that uses the reflection of ultrasound waves to produce images of the heart is known as. అల్ట్రాసౌండ్ తరంగాల ప్రతిబింబాన్ని ఉపయోగించి గుండె చిత్రాలను రూపొందించే సాంకేతికతను ఏమని పిలుస్తారు? సోనోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ అండ్ ఎకోకార్డియోగ్రఫీ, ఎకోకార్డియోగ్రామ్. తెలుగులో ఉన్నాయి కదా క్వశ్చన్స్. కరెక్ట్ ఏంటండి? ఓకే. సో అల్ట్రాసౌండ్ వేవ్స్ ని పంపించి హార్ట్ ఇమేజెస్ తీయడాన్ని ఏమని పిలుస్తారు? ఓకే. ఇక్కడ అల్ట్రాసౌండ్ అన్నాడు కాబట్టి ఎక్నో ఎక్నో అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా? అయితే ఎక్నో డయోగ్రఫీ, ఎక్నో కార్డియో ఎకోకార్డియోగ్రఫీ, ఎకో కార్డియోగ్రామ్ అన్నారు కదా. ఎకో కార్డియోగ్రఫీకి ఎకో కార్డియోగ్రామ్ కి డిఫరెన్స్ ఏది అని అంటే, సో ఎకోకార్డియోగ్రఫీ అంటే అల్ట్రావైలెట్ సౌండ్స్ ని యూజ్ చేసి హార్ట్ ఇమేజెస్ తీయడాన్ని, అంటే ఆ హార్ట్ ని చూడడాన్ని, దాన్ని ఇమేజెస్ చేయడాన్ని ఎకోకార్డియోగ్రఫీ అని అంటారు. ఎకోకార్డియోగ్రామ్ అంటే ఏంటంటే హార్ట్ ని ఎగ్జామైన్ చేయడానికి, ఎగ్జామైన్ అని అంటే హార్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి చేసేది. సో ఎకోకార్డియోగ్రామ్ అంటారు. మనకు క్లియర్ గా క్వశ్చన్ లో మెన్షన్ చేశాడు, ద టెక్నాలజీ దట్ యూజెస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ అల్ట్రాసౌండ్ వేవ్స్ టు ప్రొడ్యూస్ ఇమేజెస్. సో హార్ట్ ఇమేజెస్ తెలుసుకోవాలి అని అంటే ఎకోకార్డియోగ్రఫీ చేయాలి, హార్ట్ గురించి ఎగ్జామైన్ చేయాలంటే ఎకోకార్డియోగ్రామ్ చేయాలి. ఓకేనా? సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా హార్ట్ ఫంక్షన్ గురించి తెలుసుకోవడానికి ఈసీజీ టెస్ట్ చేస్తారు. సో ఈసీజీ మీన్స్ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. ఓకేనా? ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ చేస్తారు. సో ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ ఎలా ఉంటది? ఈసీజీ. ఓకే. సో ఇలా కనిపిస్తుంటది కదా కంప్యూటర్లోని. ఈసీజీని కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరు? ఐన్తోవెన్ అనే సైంటిస్ట్ ఈసీజీని డిస్కవర్ చేశారు. ఈ హైయెస్ట్ పీక్స్ ఏమంటారు? సిస్టోల్ పీక్స్ అని అంటారు. వీటిని ఏమని పిలుస్తారు అంటే డయాస్టోల్ అంటారు. సిస్టోల్ అండ్ డయాస్టోల్. హైయెస్ట్ పీక్స్ ఏమో సిస్టోలు, సో లీస్ట్ పీక్స్ ఏమో మనము డయాస్టోల్ అని పిలుస్తాం. ఎందుకంటే సిస్టోల్ ప్రెషర్ 120 ఉంటుంది కాబట్టి పీక్స్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, డయాస్టోల్ ప్రెషర్ 80 ఉంటుంది కాబట్టి ప్రెషర్ తక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇంకా హార్ట్ ఆగిపోతే స్ట్రైట్ లైన్ వస్తుంది. సో స్ట్రైట్ లైన్ వచ్చి ఆపరేషన్ థియేటర్ ముందు రెడ్ బల్బ్ వెలుగుతుంది. సో రెడ్ బల్బ్ వెలిగిన తర్వాత డాక్టర్ బయటకు వచ్చి చెప్తాడనమాట, స్పెక్ట్స్ తీసి స్పెక్ట్స్ తుడుచుకొని, ఐఎమ్ వెరీ సారీ అండి, చాలా ట్రై చేశాము కానీ మీ బ్యాడ్ లక్ పోయాడు, సో మిగతా బిల్లు ఫీజు కట్టేసి బాడీని తీసుకోమండి అని చెప్పి మళ్ళీ స్పెక్ట్స్ పట్టుకొని వెళ్ళిపోతాడా లేదా? అది. సో సో కాబట్టి దిస్ ఈస్ ద రైట్ వన్. నెక్స్ట్, ఐడెంటిఫై ద స్ట్రక్చర్ దట్ కంట్రోల్స్ ది సైజ్ ఆఫ్ ద పీపుల్. ఓకే, పీపుల్ సైజ్ ని కంట్రోల్ చేసే స్ట్రక్చర్ ఏదండి? పీపుల్ సైజ్ ని కంట్రోల్ చేసే స్ట్రక్చర్ ఏది?
విచ్ వన్? స్టాలిన్ కాదు, ఠాగూర్. ఠాగూర్ మూవీ. సో ఐడెంటిఫై ద స్ట్రక్చర్ దట్ కంట్రోల్స్ ద సైజ్ ఆఫ్ ద పీపుల్. సో పీపుల్ సైజ్ ని కంట్రోల్ చేసేది ఏది అని అంటే ఐరిస్. ఓకేనా, ఐరిస్ కంట్రోల్ చేస్తుంది. సో ఎస్టర్డే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఐరిస్ లో మెలనిన్ అనే పిగ్మెంట్ కూడా ఉంటది. ఈ మెలనిన్ పిగ్మెంట్ ఐస్ కి కలర్స్ ఇస్తాయి. ఓకేనా, ఐస్ కలర్ షేడ్స్ ఉంటాయి కదా. సో బ్లూ షేడ్ అండ్ బ్రౌన్ షేడ్, ఓకే, బ్రౌన్, పిల్లికళ్ళు అలా ఉంటాయి కదా, బ్లూ ఐస్, సో బ్లాక్. ఈ షేడ్స్ అన్నిటికీ కారణం ఏంటంటే సో ఐరిస్ లో ఉండేటువంటి ఎలిమెంట్ అన్నమాట, మెలనిన్ అనే పిగ్మెంట్ అని చెప్పొచ్చు. ఓకే, దట్ ఈస్ ఐస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్లాండ్స్ ప్రొడ్యూసర్స్ ఇన్సులిన్ హార్మోన్? క్రింది వాటిలో ఏది ఇన్సులిన్ హార్మోన్ ని ఉత్పత్తి చేస్తుంది? ఇన్సులిన్ హార్మోన్ ని ఉత్పత్తి చేసేది ఏదండి? ఇన్సులిన్ హార్మోన్ ని ఉత్పత్తి చేసేది ఏది? ఇన్సులిన్. సో ఇన్సులిన్ హార్మోన్ ని రిలీజ్ చేసే గ్లాండ్ ఏంటి అంటే ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఇన్సులిన్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. మీకు ఇందులో క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారండి, ఇన్సులిన్ ఏ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అనేసి. ఇప్పుడు బేసిక్ గా మనకి ప్యాంక్రియాస్ అనేది ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ లీఫ్ షేప్డ్ గ్లాండ్. సో ఇట్లా లీఫ్ షేప్ లో ఉంటది. హాఫ్ పార్ట్ ఏమో ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తుంది, ఇంకొక హాఫ్ పార్ట్ ఏమో హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఎంజైమ్స్ హార్మోన్స్ రెండింటినీ రిలీజ్ చేస్తుంది కాబట్టి సో ప్యాంక్రియాస్ ని మనం ఏమని పిలుస్తారు అని అంటే హెటిరోక్రైన్ గ్లాండ్. హెట్రోక్రైన్ గ్లాండ్ అని పిలుస్తారు. అట్ ది సేమ్ టైం మిక్స్డ్ గ్లాండ్ అని కూడా పిలుస్తారు. ఓకేనా, ప్యాంక్రియాస్ ని హెట్రోక్రైన్ గ్లాండ్ ఆర్ మిక్స్డ్ గ్లాండ్ అని కూడా పిలుస్తాం. సో వెయిట్ వచ్చేసి 60 grams ఉంటుంది అండ్ ఇది సెకండ్ బిగ్గెస్ట్ గ్లాండ్ అన్నమాట. ఓకే, సో వెయిట్ వచ్చి 60 grams ఉంటుంది, సెకండ్ బిగ్గెస్ట్ గ్లాండ్ అని చెప్పొచ్చు. ఇది టీఏఎల్కే టాక్ అనే 4 ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తుందండి. సో టీ ఫర్ ట్రిప్సిన్. సో టీ ఫర్ ట్రిప్సిన్ ఏం డైజెషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది? ప్రోటీన్ డైజెషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ ఏ ఫర్ నథింగ్ బట్ అమైలేజ్. సో అమైలేజ్ అంటే కార్బోహైడ్రేట్స్ డైజెషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఎల్ ఫర్ లైపేజ్. లైపేజ్ అంటే లిపిడ్స్ లేదా ఫ్యాట్ డైజెషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. కే ఫర్ కైమోట్రిప్సిన్. సో కైమోట్రిప్సిన్ అంటే ఇది కూడా ప్రోటీన్ డైజెషన్ లోనే ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఏం డైజెషన్? ప్రోటీన్ డైజెషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకా హార్మోన్స్ రిలీజ్ లో ప్యాంక్రియాస్ లో ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్, గామా సెల్స్ అని 3 టైప్స్ ఉంటాయి. ఆల్ఫా సెల్స్ ఏమో గ్లూకాగాన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. బీటా సెల్స్ ఏమో ఇన్సులిన్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. గామా సెల్స్ ఏమో పాలీపెప్టైడ్ ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా, ఏం రిలీజ్ చేస్తుంది? పాలీపెప్టైడ్ ని రిలీజ్ చేస్తుంది. గ్లూకాగాన్ ఫంక్షన్ వచ్చేసి గ్లూకోజెనిసిస్. Glucagon function is like glucogenesis. Insulin function is like glycogenesis. Glycogenesis అంటే ఏందో న్యూట్రిషన్ టాపిక్ లో మీరు చదువుంటారు. పాలీపెప్టైడ్ ఏం చేస్తుంది అంటే రెగ్యులేటింగ్ ది ప్యాంక్రియాస్ ఫంక్షన్. సో ప్యాంక్రియాస్ ఫంక్షన్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటది. అంటే ప్యాంక్రియాస్ ఎక్కువ ఎంజైమ్స్ మరి ఎక్కువ హార్మోన్స్, తక్కువ ఎంజైమ్స్ తక్కువ హార్మోన్స్ ని రిలీజ్ చేయకుండా సో దాని ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మెయింటైన్ చేస్తూ ఉంటది. సో ఇది ఓవరాల్ గా ప్యాంక్రియాస్. సో కాబట్టి ఈ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఇన్సులిన్ ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే ఏం డిసీజ్ వస్తుంది? డయాబెటిస్ మిల్లిటస్. డయాబెటిస్ మిల్లిటస్ అనే డిసీజ్ వస్తుందండి. సో షుగర్ బ్లడ్ లో బిఫోర్ ఫాస్టింగ్ 80 to 100 mg/dL ఉండాలి. ఆఫ్టర్ ఫాస్టింగ్ 100 to 120 mg/dL అనేది మనకి గ్లూకోజ్ లేదా షుగర్ లెవెల్స్ బ్లడ్ లో ఉండాలి. దానికంటే మించితే షుగర్ వస్తుంది అనమాట. ఇంకా థైమస్ గ్లాండ్ ని మనము కిడ్స్ గ్లాండ్ అని పిలుస్తారు. కిడ్స్ గ్లాండ్ అంటే ఇది ఓన్లీ చిన్న పిల్లల్లో మాత్రమే ఉంటదండి. సో లంగ్స్ ఉన్నాయి కదా, ఇలా 2 లంగ్స్ కి మధ్యలో ఒక గ్లాండ్ ఉంటది. సో దాన్నే మనం ఏమని పిలుస్తారు అని అంటే థైమస్ గ్లాండ్ అనేసి పిలుస్తూ ఉంటారు. ఓకేనా, సో దీని వెయిట్ వచ్చేసి 40 grams ఉంటుంది. ఓన్లీ అప్ టు 7 to 9 years ఏజ్ వరకు ఉండి తర్వాత స్లోగా ష్రింక్ అయిపోయి ఇప్పుడు ఒక చిన్న కొలెస్ట్రాల్ మార్కు లాగా, ఒకప్పుడు గ్లాండ్ ఉండి పోతే ఎలా ఉంటుంది సో అట్లా ఒక చిన్న కొలెస్ట్రాల్ మార్కు లాగా ఇప్పుడు కనపడుతూ ఉంటుంది.
ఓకేనా. అయితే పిల్లల్లో ఈ థైమస్ ఏం చేస్తుంది అని అంటే థైమోసిన్ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఏం చేస్తుంది? థైమోసిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేసి పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ని ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ చేస్తూ ఉంటుందండి. ఓకేనా, ఇమ్యూనిటీ పవర్ని. అందుకే పిల్లలు ఏంటంటే ఎలా పడితే అలా డర్టీగా ఉంటారు. ఇప్పుడు మనలాగా పిల్లలు గంటకి డెటాల్ వేసుకొని వాష్ చేసుకుని క్లీన్గా తినడం అలా ఉండరు కదా. ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఎలా పంపిస్తారు? సో మంచిగా నీట్గా డ్రెస్అప్ చేసి సో టై కట్టి షూ వేసి, అమ్మాయిలు అయితే 2 రిబ్బన్లు వేసి కట్టి బుగ్గన చుక్క పెట్టి మరీ పంపిస్తారు, పౌడర్ రాసి తెల్లగా. సాయంత్రం వాళ్ళు తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు ఎట్లా వస్తారు? బట్టలన్నీ మాసిపోయి ఉంటాయి. ఓకే, అమ్మాయిలు అయితే ఒక రిబ్బన్ పైన ఉంటుంది, ఒక రిబ్బన్ ఊడిపోయి ఉంటుంది. షూ చేతిలో పట్టుకొని ఒక షూ కాలికి ఉంటుంది, బెల్ట్ తీసి మెల్ల వేసుకొని టై మొత్తం తీసేసి బటన్లు ఇప్పేసి ఏదో యుద్ధానికి పోయి వచ్చినట్టు వస్తూ ఉంటారు బస్సు దిగి నడుచుకుంటూ. అంటే ఇప్పుడు స్కూల్లో వాళ్ళు ఎక్కడెక్కడ ఆడుకొని ఉంటారో, ఏమేమి తిని ఉంటారు, హ్యాండ్ వాష్ చేసి ఉంటారో లేదో, అదే చేత్తో తిని ఉంటారు, ఇలా ఏడపడితే ఆడ తిరుగుతారు. అంటే బాడీలో డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్, జర్మ్స్ పిల్లలకి వెళ్తాయి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఆ ఏజ్ లో మెచ్యూరిటీ లేక ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు, ఇసుకలో మట్టిలో ఆడుకుంటూ ఉంటారు, కాబట్టి అలా జరుగుతాయి. అయినా సరే పిల్లలకి ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంక్రీజ్ చేయడానికి థైమస్ అనే గ్లాండ్ అనేది వాళ్ళకు ఉంటుంది. థైమోసిన్ హార్మోన్ ని సెక్రీట్ చేస్తుంది అనమాట అది. ఓకేనా. సో అలాగా. ఇంకా అడ్రినల్ గ్లాండ్ ని మనం ఎమోషనల్ గ్లాండ్ అని కూడా పిలుస్తారండి. ఎమోషనల్ గ్లాండ్. సో కిడ్నీస్ పైన, ఇది కిడ్నీ కదా, సో 2 కిడ్నీస్ కి 1 పెయిర్ ఆఫ్ అడ్రినల్ గ్లాండ్స్ ఇట్లా క్యాప్ లాగా అరేంజ్ అయి ఉంటాయి. 5 గ్రామ్స్ వెయిట్ ఉంటాయి. వీటిని ఎమోషనల్ గ్లాండ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇవి అడ్రినలిన్, నాన్ అడ్రినలిన్ అనే ఎమోషనల్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కొంతమంది ఎమోషనలీ వీక్ ఉంటారు, టీవీ సీరియల్ చూసి ఏడుస్తూ ఉంటారు చూసారా. సో దే ఆర్ లైక్ ఎమోషనలీ వీక్. ఎందుకంటే హార్మోన్స్ బాగా సెక్రీట్ అయితే ఎమోషనల్ గా వీక్ ఉంటారు. హార్మోన్స్ సరిగా రిలీజ్ అవ్వకపోతే ఎమోషనలీ స్ట్రాంగ్ ఉంటారు అనమాట. మన బాడీలో ఏ ఫీలింగ్స్ కైనా, ఏ బయలాజికల్ యాక్టివిటీస్ కైనా హార్మోన్స్ రీజన్. కెమికల్ సబ్స్టాన్సెస్ అంటూ ఉంటారు హార్మోన్స్ ని. ఇంకా దీన్ని ఫ్లైట్ ఆర్ ఫైట్ గ్లాండ్ అని కూడా అంటారండి. సో ఫ్లైట్ ఆర్ ఫైట్ ఎందుకంటే ఇప్పుడు మనం బాగా ఎమోషన్స్ లో ఉన్నాం అనుకో, స్ట్రెస్ లోనో డిప్రెషన్ లోనో, స్ట్రెస్ హార్మోన్ ని కూడా అదే రిలీజ్ చేస్తుంది. స్ట్రెస్ లోనో డిప్రెషన్ లోనో యాంగ్జైటీలోనో ఉన్నప్పుడు సడన్ గా రెస్పిరేషన్ రేటు, హార్ట్ బీట్ రేటు ఇంక్రీజ్ అవుతుంది కదా. సో అందుకే ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్ అంటారు. ఇంకా పారాథైరాయిడ్ గ్లాండ్స్ అంటే, సో థైరాయిడ్ గ్లాండ్స్ కి అటుపక్క 2 ఇటుపక్క 2 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఈ 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్ పారాథార్మోన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తాయి. ఈ హార్మోన్ ఏం చేస్తుంది అని అంటే బోన్స్, ఒకవేళ ఈ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయితే బోన్స్ కి ఒక డిసీజ్ వస్తుంది. ఏంటది? ఆస్టియోపోరోసిస్. ఈ హార్మోన్ తక్కువ రిలీజ్ అయితే మజిల్ కి ఒక డిసీజ్ వస్తుంది, దట్ ఈస్ టెటానీ. చదివారా? మజిల్ కి వచ్చేది టెటానీ, బోన్ కి వచ్చేది ఆస్టియోపోరోసిస్ అన్నమాట. సో దట్ ఈస్ లైక్ పారాథైరాయిడ్. పారాథైరాయిడ్ గ్లాండ్ అంటే థైరాయిడ్ గ్లాండ్ కి అటుపక్క 2 ఇటుపక్క 2 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి, అంటే పక్కన ఉంటాయి అనేసి దాని అర్థం అన్నమాట. ఓకేనా. ఎమర్జెన్సీ హార్మోన్స్, ఎస్, ఎమర్జెన్సీ హార్మోన్స్ అని కూడా అంటారండి. ఎమర్జెన్సీ హార్మోన్, హడావిడి హార్మోన్స్. ఎమర్జెన్సీ టైంలో తెలుసు కదా, ఊరికి వెళ్ళేటప్పుడు సర్దిన బ్యాగే 10 సార్లు సర్దడం, వేసిన తాళమే 10 సార్లు వేయడం. ఓకే, హాల్ టికెట్ ముందు పెట్టుకొని ఇల్లంతా ఎత్తుకేసి ఉంటారు, ఆడే ఉంటుంది లాస్ట్లో హాల్ టికెట్. హడావిడి హడావిడి చేసేటప్పుడు మైండ్ సరిగ్గా పని చేయదు కదా. సో అలాంటప్పుడు కూడా ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగా. ఓకే. నెక్స్ట్, సెల్స్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ ల్యాక్. మెరిస్టమాటిక్ టిష్యూ లో ఏమి సెల్ కాంపోనెంట్స్ ఉండవు. సో ఆప్షన్స్ సెల్యులోజ్ వాల్, వాక్యూల్స్, సైటోప్లాజము, న్యూక్లియై. సో రైట్ ఆన్సర్ ఏదండి? ఏముండవు? బుక్ కావాలి ఎలా అంటే దిల్షునార్లో శ్రీ చైతన్య బుక్ స్టాల్ తెలుసా? శ్రీ చైతన్య బుక్ స్టాల్ కోనార్క్ థియేటర్ పక్కన ఉంటుంది. ఆ బుక్ స్టాల్లో 1000+ బయాలజీ M.C.Qs ఇంగ్లీష్ మీడియం బుక్ ఉంటుంది. చాప్టర్ వైజ్ స్కెలిటన్ సిస్టమ్, న్యూట్రిషన్, డైజెషన్, రెస్పిరేషన్ అట్లా చాప్టర్ వైజ్ ఉంటుంది. ఆ బుక్ అన్ని ఎగ్జామ్స్ కి చాలా యూజ్ అవుతుంది. సో కోనార్క్ థియేటర్ పక్కన శ్రీ చైతన్య బుక్ స్టాప్కి వెళ్ళి తీసుకోండి. ఆ బుక్ చైతన్య బుక్ స్టాల్కి వెళ్ళి తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం ఉంది. ఓకేనా. తెలుగు వస్తుంది, ఒక కొంచెం టైం ఇవ్వండి. తెలుగు చేస్తున్నా, ప్రింటింగ్కి ఇచ్చా ఆల్రెడీ. ఎల్లుండి వచ్చేస్తుంది తెలుగు, ఎల్లుండి ఇస్తా.
ఓకే. సో సెల్ వాల్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ ల్యాక్. మెరిస్టమాటిక్ టిష్యూ అంటే ఏంటి అని అంటే, మొక్కలలో మెరిస్టమాటిక్ టిష్యూస్, తెలుగులో విభాజ్య కణజావళి అని అంటారు. ఓకే, మెరిస్టమాటిక్ టిష్యూస్ అని ఒక టిష్యూ ఉంటుందండి. దీన్ని విభాజ్య కణజావళి అని అంటారు. విభాజ్య కణజావళి అని అంటారు. ఈ మెరిస్టమాటిక్ టిష్యూలో 3 టైప్స్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూస్ ఉంటాయి మళ్ళీ. సో వన్ ఈజ్ అపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ. అపికల్ మెరిస్టమాటిక్, వన్ ఈజ్ లైక్ అపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ. అంటే తెలుగులో ఏమంటారంటే అగ్ర విభాజ్య కణజాలం అని పిలుస్తారు. అగ్ర విభాజ్య కణజాలం, అగ్ర విభాజ్య కణజాలం అని అంటారు. ఇంకొకటి లాటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ. లాటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ అంటే పార్శ్వ విభాజ్య కణజాలం అని పిలుస్తారు. సో పార్శ్వ విభాజ్య కణజాలం అని పిలుస్తాము. అండ్ మూడోది వచ్చి ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూ అని అంటారు. ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూ అంటే మధ్యస్థ విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం. ఇట్లా 3 టైప్స్ ఉంటాయండి. ఈ అపికల్ మెరిస్టమ్ ఎక్కడ ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 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 ప్లాంట్ అనుకోండి. ఇది ప్లాంట్ అనుకుంటే అపికల్ మెరిస్టమ్ టిష్యూ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇదంతా ఏంటంటే అపికల్ మెరిస్టమ్. అపి అంటే పైన, అవుట్ సైడ్. ఈ టిష్యూ ఏం చేస్తుంది అంటే ప్లాంట్ లెంత్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకేనా, లెంత్, హైట్ని పెంచుతుంది అనమాట. ఇంకా లాటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ ఎక్కడ ఉంటుంది అంటే, లాటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ ఇట్లా సైడ్స్ ఉంటుంది. సైడ్స్ ఉండి ప్లాంట్కి అడ్డంగా పెంచుతుంది, విడుతు పెంచుతుంది. ఓకేనా, ఇట్లా ప్లాంట్ ఇలా అడ్డంగా పెంచుతుంది అనమాట, విడుతు పెంచుతుంది లైక్ దిస్. ఓకే, ఇంకా ప్లాంట్కి ఏదైనా బ్రాంచెస్ కానీ ఇలాగా, లేకపోతే దాని మీద ఏదైనా లీవ్స్ కానీ ఇలాగా ఉన్నాయనుకో, దీనికి కారణం ఏది అని అంటే ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూ అనమాట. అంటే ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూస్ వల్ల సైడ్కి డివిజన్ జరిగి బ్రాంచెస్ రావడం, సబ్ బ్రాంచెస్ రావడం, లీవ్స్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవి 3 టైప్స్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ. మీకు 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది చాప్టర్, ప్లాంట్ టిష్యూస్ అనే చాప్టరు. ఈ మెరిస్టమాటిక్ టిష్యూ కంటిన్యూస్ గా సెల్ డివిజన్ లో ఇన్వాల్వ్ అవుతూనే ఉంటది. అంటే దీంట్లో కంటిన్యూస్ గా కణ విభజన అనేది జరుగుతూనే ఉంటది. కంటిన్యూస్ గా కణ విభజన జరుగుతాయి కాబట్టి మొక్కలు లైఫ్ లాంగ్ అవి బ్రతికినన్ని రోజులు అంతో ఇంతో లెంత్ పెరుగుతూనే ఉంటాయి అన్నమాట అవి. ఓకేనా, సో లైఫ్ లాంగ్ అంతో ఇంతో బ్రతికినన్ని రోజులు వాటి లెంత్ పెరుగుతూనే ఉంటాయి, బికాస్ ఆఫ్ ఇవి బాగా యాక్టివ్ గా ఉంటాయి. అయితే వీటి సెల్ కాంపోనెంట్స్ లో వాక్యూల్స్ అనేవి ఉండవు. ఓకేనా, ఏముండవు, వాక్యూల్స్. తెలుగులో వాక్యూల్స్ ఏమంటారంటే రిక్తికలు అని పిలుస్తారు. సో రిక్తికలు మొక్కల యొక్క గట్టితనానికి, దృఢత్వానికి కారణమే రిక్తికలు. అలాంటి రిక్తికలు మెరిస్టమాటిక్ టిష్యూస్ లో ఉండవు. ఆ లైన్ మీకు 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేశాడు చూడండి. ఓకేనా, ఉండవు. సో ఇప్పుడు మొక్కలలో ఉండే సెల్స్ కి, ప్లాంట్ లో ఉండే సెల్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే, ఎస్, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చాలా డిఫరెన్స్ ఉంది. సో ఏంటవి అని అంటే, సో చెప్తా చూడండి ఇక్కడ బ్రీఫ్ గా. ప్లాంట్ సెల్ అంటే మొక్కల యొక్క కణాలు, అండ్ అనిమల్ సెల్ అంటే జంతు కణాలు. ఓకేనా, మొక్కల కణాలు, జంతు కణాలు, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే, మొక్కల కణాల్లో కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరు అని అంటే రాబర్ట్ హుక్ అనే సైంటిస్టు మొక్కలో ఉండే కణం కనిపెట్టాడు ఫస్ట్ టైం 1665లో. అనిమల్ సెల్ ని కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరు అంటే లీవెన్ హుక్. ఓకేనా, లీవెన్ హుక్ అనిమల్ సెల్ ని కనిపెట్టాడు. ఎప్పుడు అంటే 1674లో. ఓకేనా, ప్లాంట్ సెల్ సైజ్ వచ్చేసి బిగ్ సైజ్ అండి, 100 మైక్రోమీటర్స్ ఉంటుంది. అనిమల్ సెల్ వచ్చేసి ఓన్లీ 10 మైక్రోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ప్లాంట్ సెల్స్ లో స్క్వేర్ షేప్ లో ఉంటాయి. ఇలాగా ప్లాంట్ సెల్స్ ఏ షేప్ లో ఉంటాయి, స్క్వేర్ షేప్ లో ఉంటాయి. అనిమల్ సెల్స్ ఏమో ఇలాగా రౌండ్ షేప్ లో ఉంటాయి, రౌండ్ షేప్ లో. అండ్ ప్లాంట్ సెల్ కి సెల్ వాల్ అనేది ఉంటది. ఇది సెల్ కదా, దీని చుట్టూ ఇట్లా వాల్ ఉంటది, దట్ ఈస్ సెల్ వాల్. ఓకేనా, అనిమల్ సెల్ లో సెల్ వాల్ ఉండదు. ఇంకా ప్లాంట్ సెల్స్ కి ప్లాస్టిడ్స్ ఉంటాయి. ప్లాస్టిడ్స్ అనిమల్ సెల్స్ లో ఉండవు. ప్లాంట్ సెల్స్ లో బిగ్ వాక్యూల్స్ ఉంటాయి. ఓకే, బిగ్ వాక్యూల్స్ ఉంటాయండి ప్లాంట్ సెల్స్ లో.
ఎక్సెప్ట్ మెరిస్టమాటిక్ టిష్యూలో తప్ప మిగతా అన్నిట్లో వాక్యూల్స్ ఉంటాయి. అనిమల్ సెల్స్లో స్మాల్ వాక్యూల్స్ ఉంటాయి. అనిమల్ సెల్స్లో స్మాల్ వాక్యూల్స్ ఉంటాయి. ఇంకా ప్లాంట్ సెల్స్లో సెంట్రియోల్స్ ఉండవు. అనిమల్ సెల్స్లో సెంట్రియోల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఇవి ప్లాంట్ సెల్స్కి అనిమల్ సెల్స్కి డిఫరెంట్. సో ఇప్పుడు డిఫరెన్సెస్ మీకు తెలిసాయి కాబట్టి బేస్డ్ ఆన్ దీస్ డిఫరెన్సెస్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వెదర్ ఇట్ ఈస్ ఎ ప్లాంట్ సెల్ ఆర్ అనిమల్ సెల్. ఓకే, ఏదైనా ఒక సెల్ ఇచ్చేసి మీకు లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగాడు. సో క్వశ్చన్ ఏంటంటే దిస్ ఈస్ ద క్వశ్చన్. ఆప్షన్ ఏ ప్లాంట్ సెల్, ఆప్షన్ బి అనిమల్ సెల్, ఆప్షన్ సి బోత్, ఆప్షన్ డి నన్. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి, ఏదో ఆన్సర్ చెప్పండి. డెలివరీ అమెజాన్లో ఉంది చూడండి, అమెజాన్లో కూడా ఉంది బుక్. అమెజాన్లో సెర్చ్ చేయండి, సరిత మ్యామ్ బయాలజీ బుక్ అని వస్తుంది మీకు. సో సర్కార్ నౌకరీ బై సరిత యాప్ని విజిట్ చేస్తే మీకు అందులో అమెజాన్ లింక్ ఉంది. అమెజాన్లో కూడా మీరు డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇంగ్లీష్ మీడియం ఉంది చూడండి, ఇంగ్లీష్ మీడియం బుక్ అమెజాన్లో ఉంది. సరే, ఓకే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఇది మధ్యలో ఉండేది ఏం తెలుసా? దిస్ ఈజ్ లైక్ న్యూక్లియస్. అండ్ ఈ చిన్న రౌండ్ ఏందో తెలుసా? దిస్ ఈజ్ లైక్ వాక్యూల్. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇలాగనే అడుగున్నారనుకో, ఈ వాక్యూల్ అనేది ప్లాంట్స్ లో పెద్ద వాక్యూల్స్ ఉంటాయి కాబట్టి ఇది ప్లాంట్ సెల్ అయిపోద్ది. ఇక్కడ ఒక చిన్న రౌండ్ పెట్టాడు కాబట్టి ఇలాగా ఆ వాక్యూల్ స్మాల్ వాక్యూల్ అని అర్థం. సో కాబట్టి అది అనిమల్ సెల్స్ కి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? సో అట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, కొంచెం జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, ద లిక్విడ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ కాల్డ్ డాష్ మేడప్ ఆఫ్ వాటర్, సాల్ట్స్ అండ్ ప్రోటీన్. మానవ రక్తంలోని ద్రవ భాగం నీరు, లవణాలు మరియు ప్రోటీన్లతో రూపొందించబడింది. అది డాష్ అని పిలువబడుతుంది. ఆర్బీసీ, ప్లాస్మా, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. ఏది రైట్ ఆన్సర్? అవైలబుల్ ఉంది చూడండి. వర్కౌట్ చేస్తే ఎవరైనా ఫిట్గానే ఉంటారు. సో ప్లాస్మా ఇస్ ద లిక్విడ్, పార్ట్. సో బ్లడ్ లో లిక్విడ్ పార్ట్ ఏంది అని అంటే ప్లాస్మా. ఓకేనా? ప్లాస్మా అనేది బ్లడ్ లో లిక్విడ్ పార్ట్ గా కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి దిస్ ఈజ్ లైక్ బ్లడ్. ఓకేనా? ఇది బ్లడ్. సో బ్లడ్ లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సో దట్ ఈజ్ వన్ ఈజ్ లైక్ ప్లాస్మా. ప్లాస్మా కాంట్రిబ్యూషన్ ఎంత అంటే ప్లాస్మా కాంట్రిబ్యూషన్ 55% ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ లైక్ బ్లడ్ సెల్స్. సో బ్లడ్ సెల్స్ కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 45% కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో బ్లడ్ సెల్స్ కాంట్రిబ్యూషన్ 45, ప్లాస్మా కాంట్రిబ్యూషన్ 55. సో ఎందుకు ప్లాస్మా లిక్విడ్ స్టేట్లో ఉంటుంది అని అంటే ప్లాస్మాలో 92% వాటర్ ఉంటుందండి. ప్లాస్మాలో 92% వాటర్ ఉంటుంది కాబట్టి ఇది ఎప్పుడు లిక్విడ్ స్టేట్లోనే ఉంటుంది. ఇంకా రిమైనింగ్ 8% ఏముంటాయి అంటే రిమైనింగ్ 8%లో
రిమైనింగ్ 8%లో మళ్ళీ కార్బన్ మెటీరియల్స్, ఓకే, కార్బన్ మెటీరియల్స్ 3% ఉంటాయి, అకార్బన్ మెటీరియల్స్ 5% ఉంటాయి. ఓకేనా, అకార్బన్ మెటీరియల్స్ 5% ఉంటాయి, కార్బన్ మెటీరియల్స్ 3% ఉంటాయి. మళ్ళీ కార్బన్ మెటీరియల్స్ ఏమేమి ఎన్ని టైప్స్ అని అంటే, వన్ ఈజ్ లైక్ కార్బోహైడ్రేట్స్, ఓకే, కార్బోహైడ్రేట్స్ ని కార్బన్ మెటీరియల్స్ అని అంటారు. అండ్ సెకండ్ వన్ ఈజ్ లైక్ ప్రోటీన్స్, సో ప్రోటీన్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ లైక్ ఫ్యాట్. ఈ మూడింటిని కార్బన్ మెటీరియల్స్ అంటారు. అకార్బన్ మెటీరియల్స్ అని వేటినని పిలుస్తారు అని అంటే మినరల్స్ ని అకార్బన్ మెటీరియల్స్ అంటారు. అండ్ వైటమిన్స్, సో మినరల్స్ వైటమిన్స్ రెండింటిని మనము అకార్బన్ మెటీరియల్స్ గా కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, ఇంకా బ్లడ్ సెల్స్ లో ఏమేమి ఉంటాయి? సో బ్లడ్ సెల్స్ ఆర్బీసీ, వన్ టైప్ ఆర్బీసీ, అండ్ సెకండ్ టైప్ డబ్ల్యూబీసీ, అండ్ థర్డ్ టైప్ వచ్చి ప్లేట్లెట్స్. ఓకేనా, ప్లేట్లెట్స్ ఇవి ఉంటాయి. ఇంకా బ్లడ్ pH అన్న ప్లాస్మా pH అన్న ఒకటేనండి. సో ప్లాస్మా pH లేదా బ్లడ్ pH ఎంత అంటే 7.4 అని చెప్పొచ్చు. ప్లాస్మా pH లేదా బ్లడ్ pH ఎంత? 7.4. ఇంకా ఎలాగో సెల్స్ అంటే సాలిడ్స్ కాబట్టి వీటికి మనం pH చూడం. సో ఇప్పుడు బ్లడ్ లో ఉండే ప్లాస్మాలో ఉండే కార్బోహైడ్రేట్స్ ఏవో తెలుసా? గ్లూకోజ్ అనే కార్బోహైడ్రేట్ ప్లాస్మాలో ఉంటుంది. ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ కి బ్లడ్ లో గ్లూకోజ్ పెరిగిపోయింది అంటారు. ప్లాస్మాలో పెరిగింది అనాలి. కొంచెం కాన్సెప్ట్లోకి వెళ్తే గ్లూకోజ్ లెవెల్ పెరిగేది ప్లాస్మాలో, ఎందుకంటే లిక్విడ్ స్టేట్ ఇదే ఉంటుంది, సెల్స్లో పెరగదు, లిక్విడ్ దాంట్లోనే పెరుగుతుంది. మరి బ్లడ్లో ప్రోటీన్స్ ఏముంటాయి అంటే, ప్లాస్మాలో ప్రోటీన్స్ ఏముంటాయి? ప్లాస్మా ప్రోటీన్స్ 5 ఉంటాయి కదా. వన్ ఈజ్ లైక్ ఆల్బుమిన్, ఓకే. సో ఇక్కడ రాస్తున్నా చూడండి, ప్లాస్మాలో ఏమేం ప్రోటీన్స్ ఉంటాయంటే, ప్లాస్మాలో లేదా బ్లడ్లో ఉండే ప్రోటీన్స్, ప్లాస్మా ప్రోటీన్స్ లేదా బ్లడ్ ప్రోటీన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వన్ ఈజ్ లైక్ ఆల్బుమిన్, ఓకే, ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ లైక్ గ్లోబ్యులిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ లైక్ ఫైబ్రినోజన్ అనే ప్రోటీన్ ఉంటుంది. అండ్ ప్రోతాంబ్రిన్ అనే ప్రోటీన్, అండ్ హెపారిన్. ఈ 5 ప్రోటీన్స్ బ్లడ్ లో ఉంటాయి. ఓకేనా, ఆల్బుమిన్ ఫంక్షన్ ఏంటి అంటే నథింగ్ బట్ ఆస్మాటిక్ మెకానిజం. ఆల్బుమిన్ ఫంక్షన్ ఏంటి అని అంటే, ఆస్మాటిక్ మెకానిజం అనేది ఆల్బుమిన్ ఫంక్షన్. ఆస్మాసిస్ అంటే ఏంటి? సో వాటర్ మాలిక్యూల్స్, సాల్వెంట్ మూవ్స్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ ఈస్ కాల్డ్ ఆస్మాసిస్ కదా. సో అంటే ప్లాస్మా 92% వాటర్ని మెయింటైన్ చేస్తుందా లేదా? ఈ 92% వాటర్ని మెయింటైన్ చేసే ఆ ప్రాసెస్నే ఆస్మాటిక్ మెకానిజం అని పిలుస్తారు. ఆ ప్రాసెస్నే ఏమని పిలుస్తారు? ఆస్మాటిక్ మెకానిజం అని పిలుస్తారు. 92% వాటర్ మెయింటెనెన్స్ ఇన్ ప్లాస్మా, దట్ ఈస్ ఆస్మాటిక్ మెకానిజం. గ్లోబ్యులిన్ అంటే ఏంటంటే, ఇమ్యూన్ సిస్టమ్ లేదా ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేయడాన్ని గ్లోబ్యులిన్ అని పిలుస్తారు. ఇమ్యూనిటీ సిస్టమ్ లేదా ఇమ్యూన్ పవర్ ఇంక్రీజ్ చేయడము గ్లోబ్యులిన్ ఫంక్షన్. ఫైబ్రినోజన్, ప్రొతాంబ్రిన్ రెండు కూడా బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్స్ అండి. అంటే రక్తాన్ని గడ్డ కట్టిస్తాయి అన్నమాట. మామూలుగా బ్లడ్ ఎంత టైంలో క్లాట్ అవుతుంది? 3 to 5 minutes లో క్లాట్ అవుతుంది, లేదా మాక్సిమం ఇట్ విల్ టేక్ 8 minutes. ఓకే, నెక్స్ట్ హెపారిన్ ని ఏమని పిలుస్తారు అంటే, యాంటీ బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్ అని పిలుస్తారు. ఓకేనా, హెపారిన్ ని ఏమని పిలుస్తాము అని అంటే, యాంటీ బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్. సో హెపారిన్ దట్ ఈస్ లైక్ యాంటీ బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్ అని పిలుస్తాం. అయ్యి ప్లాస్మాలో ఉండే ప్రోటీన్స్ అన్నమాట. ఇంకా ప్లాస్మాలో ఉండే ఫ్యాట్ ఏది అని అంటే కొలెస్ట్రాల్ అనే ఫ్యాట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ప్లాస్మాలో కొలెస్ట్రాల్ ఎక్కువైంది అనుకో, నథింగ్ బట్ ఇది బ్లడ్ వెజల్ అండి. ఈ బ్లడ్ వెజల్ పైన మీకు ఎల్లో కలర్లో ప్లాస్మా ఉంటుంది. ఆర్టరీ కానీ వెయిన్ కానీ అనుకోండి, ధమని కానీ సిర కానీ అనుకోండి. ఇది ప్లాస్మా. లోపల ఏముంటాయి? లోపల ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, ఇలా బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ ప్లాస్మాలో మీకు కొలెస్ట్రాల్ కానీ ఎక్కువైంది అనుకో,
ప్లాస్మా థిక్ అయిపోతుంది. ఇలా ట్రావెల్ చేసేటప్పుడు ఈ వాల్స్కి కొలెస్ట్రాల్ ఇట్లా వదిలేస్తూ స్లోగా ఇక్కడ వదిలేస్తూ ట్రావెల్ చేస్తుంది. అలా వదిలేసి ఏమవుతుందంటే వెజల్ అనేది బ్లాక్ అవుతుంది. సో ఆ కొలెస్ట్రాల్ని బర్న్ చేసుకుంటే ఓకే, లేదంటే కొలెస్ట్రాల్ మొత్తము క్లాట్ అయిపోయి సో ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో బ్లాక్ అయ్యి ఆన్ టైం హార్ట్కి బ్లడ్ వెళ్ళదు. ఆన్ టైం హార్ట్కి బ్లడ్ వెళ్ళకపోతే హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే, ఎస్. సో కాబట్టి గుడ్ మార్నింగ్ అంట రష్మి, ఇప్పుడే నిద్ర లేచారా ఏంది? నెక్స్ట్, విచ్ ecologist is famous for studying plant life in the Indiana Dunes in 1896? ఏపీలో మైకేల్, ఏపీలో అంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవాల్సిందే. ఓకే, ఎస్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సో హెన్రీ క్యాండ్లర్ కోవెల్స్. సో హీఈస్ ద ఎకాలజిస్ట్ అండి. ఈయన 1896లో ఇండియానా డూయెన్స్లో సో ప్లాంట్ లైఫ్ గురించి స్టడీ చేశారు. ప్లాంట్ లైఫ్ గురించి స్టడీ చేసి సో ప్లాంట్ సక్సెషన్ గురించి ఈయన మొట్టమొదటిగా డిస్కస్ చేసిన సైంటిస్ట్ ఎవరు అని అంటే సో హెన్రీ క్యాండ్లర్ కోవెల్స్ అనొచ్చు. ఈయన ఫేమస్ ఎకాలజిస్ట్ అనమాట. సో ఎకాలజీ అంటే తెలుసు కదా, బయాలజీ అంటే స్టడీ ఆఫ్ లైఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఈ ప్రపంచంలో లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ అని 2 టైప్స్ ఉంటాయండి. సో లివింగ్ థింగ్స్ అంటే జీవులు, ప్రాణం ఉన్నవి అని అర్థం. నాన్ లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం లేనివి అని అర్థం. ఇప్పుడు లివింగ్ థింగ్స్ కి ఎగ్జాంపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే సో ఎవరిలో అయితే డైజెషన్ జరుగుతుందో, ఎవరికైతే రెస్పిరేషన్ జరుగుతుందో, ఎవరిలో అయితే ఎక్స్క్రీషన్ అంటే విసర్జన జరుగుతుందో, ఎవరిలో అయితే రీప్రొడక్షన్ అంటే పునరుత్పత్తి, అది సెక్షువల్ అవ్వచ్చు, అసెక్షువల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇంకా బాడీలో మూమెంట్స్ ఎవరికైతే ఉంటాయో, అండ్ ఎన్విరాన్మెంట్కి ఎవరైతే రెస్పాన్స్ అవుతారో, ఎన్విరాన్మెంట్ చేంజెస్కి రెస్పాన్స్ ఎవరైతే అవుతారో వాళ్ళందరినీ మనము లివింగ్ థింగ్స్ లేదా జీవులు అని చెప్పచ్చు. ఈ జీవులకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏవి అని అంటే నథింగ్ బట్ ప్లాంట్స్, అనిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్. ఈ 3 లైఫ్కి ది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. నాన్ లివింగ్ థింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్లాంట్స్లో డైజెషన్ ఒకటి జరగదండి, మిగతావంతా జరుగుతుంది. ఎందుకంటే ప్లాంట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి. సో ఇలా అన్నిట్లో ఇవన్నీ జరుగుతాయి, వాటిని లివింగ్ థింగ్స్ అనేసి పిలుస్తారు. ఇంకా నాన్ లివింగ్ థింగ్స్ అని వేటిని అంటారు అని అంటే, నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఇవేవి లేనివి, డైజెషన్, రెస్పిరేషన్ ఇవన్నీ ఏమి ఉండవు. వీటికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు? సన్లైట్. ఓకే, సన్లైట్ ఎగ్జాంపుల్. అట్ ది సేమ్ టైం మూన్లైట్, అర్త్, వాటర్, నెక్స్ట్ స్టోన్స్, రాక్స్, ఇవన్నీ కూడా నాన్ లివింగ్ థింగ్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఇప్పుడు లివింగ్ థింగ్స్ అన్నిటినీ చదవడాన్ని, లైఫ్ గురించి చదవడాన్ని బయాలజీ అని పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ బయాలజీ ఎవరు? అరిస్టాటిల్. ఓకేనా, అరిస్టాటిల్. సో నాన్ లివింగ్ థింగ్స్ గురించి చదవడాన్ని ఏమంటారంటే ఎన్విరాన్మెంట్ అని పిలుస్తారు. ఎన్విరాన్మెంట్ అంటారు. మదర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎవరు అంటే రాచల్ కార్సన్ అని అంటారు. రాచల్ కార్సన్. ఈ లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ రెండింటిని కలిపి వాటి మధ్య సంబంధాన్ని చదవడాన్ని ఏమని పిలుస్తారు అంటే ఎకాలజీ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఎకాలజీ అని అంటారు. స్టడీ ఆఫ్ ద రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఈస్ కాల్డ్ ఎకాలజీ. ఓకేనా, దాన్నే ఎకాలజీ అని అంటారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లో ఎన్విరాన్మెంట్ ఇచ్చాడు కదా, ఓ చాప్టర్ మొత్తం ఇచ్చినట్టున్నాడు చూడండి. నెక్స్ట్
మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. జాబితా 1 ని జాబితా 2 తో జత చేసి క్రింద ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సమాధానాన్ని ఎంచుకోండి. మలేరియా అండ్ పోలియోమైలిటిస్, ట్యూబర్క్యులోసిస్, రింగ్వామ్. సో ఏ డిసీజ్ దేని వల్ల వస్తుందో చెప్పండి. సో ఏందండి కరెక్ట్ ఆన్సర్? FBO నోటిఫికేషన్ వచ్చేసింది కదా, ఎప్పుడో వచ్చింది. వాటర్ కూడా ఎన్విరాన్మెంట్కే. ఓకే, వాటర్ కూడా ఎన్విరాన్మెంట్కే రెస్పాన్సిబుల్, ఐ మీన్ ఎగ్జాంపుల్. సో మలేరియా అనే డిసీజ్ దేని వల్ల వస్తుంది అని అంటే, మలేరియా ఈజ్ ప్రోటోజోవా డిసీజ్. ఓకేనా, మలేరియా అనేది ఏంటి? ప్రోటోజోవన్ డిసీజ్ ని మలేరియా అనేసి పిలుస్తాం. ఏ ప్రోటోజోవా వల్ల మలేరియా వస్తుంది అని అంటే, ప్లాస్మోడియం వైవాక్స్. దేని వల్ల వస్తుంది? ప్లాస్మోడియం వైవాక్స్ అనే ప్రోటోజోవా వల్ల మలేరియా అనేది వస్తుంది అనమాట. ఇంకా మలేరియాకి వెక్టార్ ఏది అని అంటే, ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో. ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో త్రూ మలేరియా అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అనమాట. అలాగే మలేరియాకి మెడిసిన్ ఏమైనా ఉందా? ఎస్, క్లోరోక్వినోన్. సో క్లోరోక్వినోన్ అనే మెడిసిన్ ని మలేరియాకి ఇస్తారు. అలాగే వ్యాక్సిన్, మలేరియాకి వ్యాక్సిన్ ఏది అని అంటే RTS అనే వ్యాక్సిన్ ని మలేరియాకి ప్రిఫర్ చేస్తారు. ఓకేనా, ఈ క్లోరోక్వినోన్ ని సింకోనా ప్లాంట్ బార్క్ నుంచి సింకోనా, ఓకేనా, దీన్ని దేని నుంచి తీస్తారు అని అంటే సింకోనా ప్లాంట్ బార్క్ నుంచి మనము క్లోరోక్వినోన్ మెడిసిన్ ని కలెక్ట్ చేస్తారు. సో దట్ ఈస్ మలేరియా. డయాగ్నోసిస్ టెస్ట్ ఏం చేయొచ్చు అంటే సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు. సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ దానికి డయాగ్నోసిస్ టెస్ట్ అన్నమాట. ఓకేనా, సో దట్ ఈస్ లైక్ మలేరియా. ఇంకా మలేరియాని మనం ఇంకో పేరుతోని చిల్ ఫీవర్ అని కూడా అంటారండి. బాగా చలి జ్వరం వస్తుంది కాబట్టి చిల్ ఫీవర్ అంటారు. సో మలేరియా ఈజ్ చిల్ ఫీవర్. అలాగే కాలా ఆజార్ ఉంది కదా, కాలా ఆజార్ ని బ్లాక్ ఫీవర్ అనేసి పిలుస్తారు, బ్లాక్ ఫీవర్. జాండీస్ ఉంది కదా, జాండీస్ ని ఎల్లో ఫీవర్ అనేసి పిలుస్తారు. ఓకేనా, జాండీస్ ఏమో ఎల్లో ఫీవర్, జాండీస్ ఎల్లో ఫీవర్, కాలా ఆజార్ ఏమో బ్లాక్ ఫీవర్. ఇంకా పోలియో మైలిటిస్. సో పోలియోమైలిటిస్ అనేది ఒక వైరస్ వల్ల వచ్చే డిసీజ్. ఏ వైరస్ వల్ల వస్తుందంటే పోలియో వైరస్ లేదా ఎంటిరో వైరస్ అనే వైరస్ వల్ల పోలియో డిసీజ్ వస్తుంది. బాడీలో ఏ సిస్టమ్కి వస్తుంది అంటే నర్వస్ సిస్టంలో మోటార్ నర్వ్స్ కి పోలియో డిసీజ్ వస్తుంది. పోలియో వైరస్ ఒక్కసారిగా నర్వ్ సెల్ ని చంపేస్తే తిరిగి మనం ఏం చేసినా ఆ నర్వ్ సెల్ అనేది రీజనరేట్ కాదు. సో అందుకే ఒక్కసారి పోలియో, ఇప్పుడు చికున్ గున్యా, డెంగ్యూ, లేకపోతే మలేరియా ఇలాంటి డిసీజెస్ ఏమైనా వస్తే సో దానికి ఒక క్యూర్ ఉంది, అంటే మెడిసిన్ వ్యాక్సిన్ ట్రీట్మెంట్ తీసుకుంటే పోతుంది. కానీ పోలియో డిసీజ్ ఒక్కసారి వస్తే లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది. ఎందుకు పోలియో లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది అని అంటే, బికాస్ నర్వ్ సెల్ ఒక్కసారి చనిపోతే తిరిగి రీజనరేట్ కాదు. నర్వ్ సెల్ కి సెల్ డివిజన్ కెపాసిటీ లేదు, అట్ ది సేమ్ టైం రీజనరేషన్ కెపాసిటీ కూడా లేదు. ఒక్కసారి నర్వ్ సెల్ చనిపోతే నువ్వు ఏం చేసినా తిరిగి రాదు. అందుకే దానికి మెడిసిన్ లేదు. ఇంకేముందంటే వ్యాక్సిన్ ని కనిపెట్టారు. సో పోలియో వ్యాక్సిన్ లో ఓరల్ వ్యాక్సిన్ ని కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరు అని అంటే సెబిన్ అనే ఒక సైంటిస్ట్ అండి. ఎప్పుడు అంటే 1957 లో ఓరల్ వ్యాక్సిన్ ని కనిపెట్టాడు. అలాగే పోలియోకి ఇంజెక్షన్ కూడా ఉంది. పోలియో ఇంజెక్షన్ ని కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరంటే జొనాస్ సాక్ అనే ఒక సైంటిస్ట్. ఎప్పుడు అంటే 1952 లో పోలియో ఇంజెక్షన్ ని కనిపెట్టాడు. మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చుంటారు చూడండి. సో కాబట్టి జొనాస్ సాక్
వితౌట్ కాపీ రైట్ కూడా తీసుకోకుండా ప్రపంచం మొత్తం ఫార్ములాని ఫ్రీగా ఇచ్చారనమాట. అందుకే చిన్నపిల్లలు ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీ ఏం చేయాలి, పోలియో డ్రాప్స్, పోలియో చుక్కలు అనేది వేపించాలి. పోలియో వస్తే మళ్ళీ అది పోదు. ఓకేనా? సో దట్ ఈస్ లైక్ పోలియో. ఇంకా ట్యూబర్క్యులోసిస్ కూడా మనకి దేని వల్ల వస్తుంది? బ్యాక్టీరియల్ డిసీజ్. ఏ బ్యాక్టీరియా వల్ల ట్యూబర్క్యులోసిస్ వస్తుంది అని అంటే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే దాని వల్ల ట్యూబర్క్యులోసిస్ వస్తుంది. ట్యూబర్క్యులోసిస్ కి ఇంకొక పేరు ఏందో తెలుసా? ట్యూబర్క్యులోసిస్ కి ఇంకొక పేరు వచ్చి వైట్ ప్లేగు అని పిలుస్తారు. ఏమంటారంట? వైట్ ప్లేగు అంటారు. అంటే ట్యూబర్క్యులోసిస్ వచ్చినప్పుడు బాడీలో బ్లడ్ మొత్తం తగ్గిపోయి స్కిన్ అంతా వైట్ గా పేలిపోయినట్టు అయిపోతుంది అనమాట. సో అందుకే దాన్ని ఏమని పిలుస్తారంటే వైట్ ప్లేగు అనేసి పిలుస్తారండి. ట్యూబర్క్యులోసిస్ కి ఒక వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సిన్ ఏది అని అంటే BCG అనే వ్యాక్సిన్ ఇస్తారు. ఓకేనా? BCG మీన్స్ బ్యాసిల్లస్ కాల్మెట్ గరైన్. అని ఒక వ్యాక్సిన్ ఇస్తారు. కాల్మెట్ గరైన్ వీళ్ళిద్దరు సైంటిస్టులు. బ్యాసిల్లస్ అంటే బ్యాక్టీరియాని యూజ్ చేసి ఆ వ్యాక్సిన్ ని కనిపెట్టారు కాబట్టి సో దాన్ని BCG వ్యాక్సిన్ అనేసి పిలుస్తూ ఉంటారు. సో విచ్ వీ కెన్ యూజ్ ఫర్ ట్యూబర్క్యులోసిస్. ఓకేనా? క్షయవ్యాధికి తెలుగులో క్షయ అంటారు. ట్యూబర్క్యులోసిస్ అంటే ఏంది? క్షయ అంటారు. తర్వాత రింగ్ వామ్ అంటే తామర అని పిలుస్తారండి. తెలుగులో తామర అంటారు. ఈ తామర అనేది ఫంగస్ వల్ల వస్తుంది. ఏ ఫంగస్ వల్ల తామర వస్తుంది అంటే మైక్రోస్పోరం అనే ఫంగస్ వల్ల తామర అనేది మనకి వస్తుంది అనమాట. ఇచ్గార్డ్. చూడండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైనా సరే బాడీలో వెట్ ప్లేసెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఫంగల్ ఎక్కువ ఫామ్ అవుతుంది. అందుకే బాడీలో కొన్ని పార్ట్స్ అన్ని మనం డ్రైగా ఉంచుకోవాలి. ఇప్పుడు రైస్ ఉంది చూసారా, పొలం పని చేసినప్పుడు రైస్ మనం పొలంలో నుంచి తీసాక రైస్ ఎక్కువ రోజులు స్టోర్ చేస్తాం కాబట్టి తీసిన వెంటనే స్టోర్ చేయకుండా 1-2 days సన్లైట్ కి బాగా ఆరబెట్టి మాయిశ్చర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనం వాటిని స్టోర్ చేస్తాం. అలాగే ఎండుమిర్చి ఎక్కువ రోజులు స్టోర్ చేస్తాం. పచ్చిమిర్చి తొందరగా పాడవుతాయి. ఎండు చేపలు ఎక్కువ రోజులు స్టోర్ చేయొచ్చు. పచ్చి చేపలు తొందరగా పాడవుతాయి. అంటే మాయిశ్చర్ తీయకుండా మనం ఎక్కువ రోజులు పెడితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా తొందరగా వస్తాయి. సో బాడీలో కూడా కొంతమందికి ఎక్కువగా హెడ్ లో స్వెట్ పడితే కూడా ఫంగస్ ఫామ్ అయిపోతుంది. సమ్ ప్రైవేట్ ప్లేసెస్ లో ఫంగస్ ఫామ్ అవుతాయి. స్కిన్ మీద కూడా ఎప్పుడు కొంతమందికి స్వెట్, ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువ ఉంటాయి స్కిన్ మీద. ఆయిల్ గ్లాండ్స్, స్వెట్ గ్లాండ్స్ ఎక్కువగా ఉంటే కూడా ఎక్కువ కొంతమందికి స్వెట్ ఫార్మేషన్ జరుగుతుంటది. అప్పుడు ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో మరి ప్రాణాలు పోయే అంత మేజర్ డిసీజెస్ ఫంగస్ వల్ల ఏం రాదు, వైరస్ వల్లే వస్తాయి. బ్యాక్టీరియా వల్ల కూడా ఏం రాదు. ఎక్కువగా పాండమిక్ డిసీజులు ఆల్మోస్ట్ వైరల్ డిసీజులే. COVID-19 కానీ, మంకీ పాక్స్ కానీ, ఎబోలా కానీ, స్మాల్ పాక్స్ కానీ, ఓకేనా, డెంగ్యూ కానీ, అవన్నీ ఆల్మోస్ట్ వైరల్ డిసీజెస్, ప్రాణాంతక వ్యాధులని. వైరస్ అంటేనే లాటిన్ లో పాయిజన్ అని అర్థం. వైరస్ పేరే పాయిజన్, అది లాటిన్ వర్డ్ యాక్చువల్లీ. ఓకే, ఎస్. స్టడీ ఆఫ్ ఫంగై ఇస్ కాల్డ్ మైకాలజీ. స్టడీ ఆఫ్ బ్యాక్టీరియా బ్యాక్టీరియాలజీ, వైరస్ వైరాలజీ, ప్రోటోజోవా ప్రోటోజోవాలజీ. డాష్ ఈజ్ నౌన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ సైటాలజీ. ఫాదర్ ఆఫ్ సైటాలజీ ఎవరు? రాబర్ట్ హుక్, మైకెల్ ఫారడే అండ్ ఫెడ్రిక్ విన్స్లో టైలర్, గ్రిగర్ మెండల్. సైటాలజీ ఎవరండి? హై వంశీ. ఎస్ఐ నోటిఫికేషన్ రావాలి ఈ పాటికి, సెప్టెంబర్లో వస్తుంది అనుకుంటున్నా. ఏమో మరి ఐడియా లేదు. మ్యాక్స్ సెప్టెంబర్. సో ఫాదర్ ఆఫ్ సైటాలజీ అని ఎవరని అంటారు అని అంటే, ఫాదర్ ఆఫ్ సైటాలజీ రాబర్ట్ హుక్ ని ఫాదర్ ఆఫ్ సైటాలజీ అని అంటారు. సో స్టడీ ఆఫ్ సెల్ ఇస్ కాల్డ్ సైటాలజీ అంటాం. సో మీకు సైట్స్ అనే వర్డ్ ఎక్కడొచ్చినా దాని అర్థం ఏంటి అంటే సెల్స్ అనే అర్థం. సో ఫస్ట్ సెల్ ని డిస్కవర్ చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే రాబర్ట్ హుక్ అండి. 1665లో రాబర్ట్ హుక్ ఓక్ అనే ప్లాంట్ లో ఒక డెడ్ సెల్ ని డిస్కవర్ చేశారు. ఈయన ప్రకారం సెల్స్ అన్ని ఇలా హనీ చాంబర్స్ లాగా ఇలా ఉన్నాయంట. ఓకేనా, హనీ చాంబర్స్ లాగా స్క్వయర్ షేప్ లో.
స్క్వేర్ షేప్లో హనీ చాంబర్స్ లాగా సెల్స్ అన్ని ఇలా ఉన్నాయని ఫస్ట్ సెల్ని డిస్కవర్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే రాబర్ట్ హుక్. అందుకే రాబర్ట్ హుక్ని ఫాదర్ ఆఫ్ సైటాలజీ లేదా సెల్ బయాలజీ అంటారు. కణజీవ శాస్త్ర పితామహుడు అంటారు. ఫాదర్ ఆఫ్ సెల్ బయాలజీ అనేసి పిలుస్తారు. అలాగే ఫస్ట్ టైం లివింగ్ సెల్ని కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరు అంటే లివింగ్ సెల్ని ఒక అనిమల్లో కనిపెట్టిన సైంటిస్ట్ లీవెన్ హుక్. లీవెన్ హుక్ అనే సైంటిస్టు 1674లో కనిపెట్టారు. ఈయన ప్రకారం అనిమల్స్లో సెల్స్ అన్ని ఇట్లా రౌండ్ షేప్లో ఉంటాయంట. ఓకేనా, ఏం షేప్లో ఉంటాయి? రౌండ్ షేప్లో. సో అయినా సరే ఫస్ట్ డెడ్ సెల్ని కనిపెట్టింది రాబర్ట్ హుక్కే కాబట్టి సో వీ కెన్ కన్సిడర్ రాబర్ట్ హుక్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ సెల్ బయాలజీ ఆర్ సైటాలజీ అనేసి పిలుస్తూ ఉంటాం. ఇంకా గ్రిగర్ జాన్ మెండల్ అనే వాళ్ళు ఎవరు? ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. సో జెనెటిక్స్ గురించి డిస్కస్ చేసిన సైంటిస్ట్ ఎవరు అని అంటే గ్రిగర్ జాన్ మెండల్. మీకు ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్లో ఈ క్వశ్చన్ వచ్చింది, గుర్తుందా? ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్లో ఏమడిగారంటే గ్రిగర్ జాన్ మెండల్ రీసెర్చ్ చేసిన పైసం సటైవం బొటానీ మొక్కల మోనోహైబ్రిడ్ క్రాస్లో ఫినోటైప్ రేషియో ఎంత అని అడిగాడు. ఫినోటైప్ రేషియో. సో అది మీ అందరికి తెలిసే ఉంటది. సో గ్రిగర్ జాన్ మెండల్ ఏం చేశారంటే పైసం సటైవం అంటే బఠానీ మొక్కలు. సో పైసం సటైవం లేదా బఠానీ మొక్కల్ని తీసుకొని వీటి మీద పరిశోధనలు చేశారనమాట. ఎందుకు పరిశోధనలు చేయాల్సి వచ్చింది అని అంటే హీ అబ్జర్వ్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ వన్ ప్లాంట్ టు అనదర్ ప్లాంట్ విత్ ఇన్ సేమ్ స్పీషియస్. ఒకే జాతికి చెందిన మొక్కల్లో చాలా వేరియేషన్స్ చూశాడు. బఠానీ మొక్కల్లో కొన్నేమో బాగా పొడవుగా ఉన్నాయంట, కొన్ని పొట్టిగా ఉన్నాయంట, కొన్నిట్లో ఫ్లవర్ వైలెట్ ఫ్లవర్స్ ఉన్నాయంట, పర్పుల్ ఉన్నాయంట, కొన్నిట్లో వైట్ ఉన్నాయంట. సీడ్స్ కొన్ని రౌండ్ ఉన్నాయంట, కొన్ని రింకిల్ ఉన్నాయంట, కొన్ని ఎల్లో కలర్ ఉందంట, గ్రీన్ కలర్ ఉందంట. అసలు ఏంది మొత్తం ఒకే జాతి కదా ఇవి బఠానీ మొక్కల్లోనే, వీటిల్లోనే ఎందుకు ఇన్ని వేరియేషన్స్ అని ఈయనకు ఒక ఐడియా వచ్చి ఫస్ట్ మోనోహైబ్రిడ్ క్రాస్లో ఈయన ఏం చేశారంటే 2 ఫ్లవర్స్ ని చూస్ చేసుకున్నారండి. ఏ ఫ్లవర్స్ అవి అని అంటే ఫస్ట్ పర్పుల్ ఫ్లవర్స్ ని చూస్ చేసుకున్నాడు, తర్వాత వైట్ ఫ్లవర్ ని చూస్ చేసుకున్నాడు. పర్పుల్ ఫ్లవర్ కి క్యాపిటల్ ఏ, వైట్ ఫ్లవర్ కి స్మాల్ ఏ అని ఇండికేట్ చేశారు. ఓకేనా. ఇప్పుడు పర్పుల్ ఫ్లవర్ కి స్మాల్ ఫ్లవర్ కి మధ్య రెండిటికి ఏం చేశాడంటే క్రాస్ చేశాడు. సో ఇందులో ఏమో పోలెన్ గ్రెయిన్స్ తీసుకున్నాడు, మేల్ గ్యామెట్స్, ఇందులోనేమో ఫీమేల్ గ్యామెట్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈ క్యాపిటల్ ఏకి స్మాల్ ఏకి రెండిటికి ఇలా క్రాస్ చేశాడు. క్రాస్ చేస్తే ఈయనకి రిజల్ట్ ఏమొచ్చింది అని అంటే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, ఇది కూడా క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. ఇక్కడ క్యాపిటల్ లెటర్ డామినెంట్, స్మాల్ లెటర్ రెసెసివ్. అంటే క్యాపిటల్ లెటర్ డామినెంట్ కాబట్టి క్యాపిటల్ లెటర్ ఏది సూచిస్తుంది మనకి ఇక్కడ? పర్పుల్. అంటే ఈ 4 ఫ్లవర్స్ ట్రైట్స్ అన్ని పర్పుల్ ఫ్లవర్సే వచ్చాయంట. 4. సర్లే అందరూ ఫాదర్ కలర్ వచ్చాయి అని చెప్పి లైట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫాదర్ లాగా ఉంటాను. నేను మా ఫాదర్ లాగా ఉన్నాను అని అంటే దాని అర్థం మా మదర్ జీన్స్ నా బాడీలో లేవని కాదు. మా ఫాదర్ ఫిజికల్ అపీరెన్స్, ఫేషియల్ అపీరెన్స్ జీన్స్ మా మదర్ ఫిజికల్ అపీరెన్స్ జీన్స్ ని డామినేట్ చేసి నాకు ఫాదర్ లక్షణాలు వచ్చాయి. మా మదర్ జీన్స్ లోపల ఇంటర్నల్ గా రెసెసివ్ అన్నమాట. అలా ఉంటాయి. ఇప్పుడు క్యాపిటల్ లెటర్ తో ఉండేటివన్నీ డామినెంట్, అంటే 4 పర్పుల్ కలర్ లోనే వచ్చాయి. ఇది F1 ఫర్టిలైజేషన్. సరే మెండల్కి ఇక్కడేం అనిపించలే కానీ మళ్ళీ F2 ఫర్టిలైజేషన్ ఏం చేశాడంటే ఈ 4 పర్పుల్ ఫ్లవర్స్ లో క్యాపిటల్ ఏ స్మాల్ ఏ 4 పర్పుల్ ఫ్లవర్స్ లో 2 ఫ్లవర్స్ ని చూస్ చేసుకున్నాడు. 2 ఫ్లవర్స్ ని చూస్ చేసుకొని వీటికి మధ్యలో క్రాస్ చేశాడు. సో క్రాస్ చేస్తే మెండల్కి రిజల్ట్ ఏమొచ్చిందంటే క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, స్మాల్ ఏ స్మాల్ ఏ. ఇక్కడ 2 క్యాపిటల్ ఏలే కాబట్టి క్యాపిటల్ ఏ ఇండికేట్స్ పర్పుల్ కలర్, రైట్? ఇక్కడ క్యాపిటల్ ఏ డామినెంట్ కాబట్టి ఇండికేట్ పర్పుల్ కలర్, ఇక్కడ పర్పుల్ కలర్. కానీ ఇక్కడ స్మాల్ ఏ వైట్ కలర్ వచ్చేసింది. ఇక్కడ మెండల్ డౌట్ ఏంటంటే పేరెంట్స్ 2 పర్పులే కదా, పేరెంట్స్ ఇద్దరు పర్పులే కదా, మరి వైట్ ఎయిట్ నుంచి వచ్చినాడు అని అంటే ఈ వైట్ వాళ్ళ గ్రాండ్ మదర్ జీన్స్ అన్నమాట. అంటే వాళ్ళ గ్రాండ్ మదర్ జీన్స్ వాళ్ళ పేరెంట్స్ లో ఇంటర్నల్ గా రెసెసివ్, ఇంటర్నల్ గా ఉన్నాయి, అవి ఇప్పుడు బయటపడ్డాయి. అంటే దీన్ని బట్టి మెండల్ ఏం చెప్పదలుచుతున్నాడంటే హెరిడిటరీ అనేది నాట్ ఓన్లీ ఫ్రమ్ పేరెంట్స్ అంట, మీ ఫాదర్ సైడ్ జనరేషన్, మదర్ సైడ్ జనరేషన్, ఎన్ని జనరేషన్ నుంచి అయినా సరే హెరిడిటరీ అనేది మనకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్లలో అంటూ ఉంటారు కదా, అరే నువ్వు సేమ్ చూడడానికి మా తాతయ్యలాగా ఉన్నావు, మా అత్తలాగా ఉన్నావు,
మా నానమ్మ లాగా ఉన్నావు అంటే వాళ్ళు మళ్ళీ పుట్టారో లేదో కానీ అది కాదు కానీ యాజ్ పర్ సైన్స్ వాళ్ళ జీన్స్ ఇప్పుడు నీ బాడీలోకి వచ్చి అవి డామినేట్ చేసి వాళ్ళ లక్షణాలు ఇప్పుడు నీకు కనపడేలా చేస్తున్నాయి. సో అట్లా వంశపారంపర్యంగా జన్యువులు వస్తాయి అనేసి ప్రూవ్ చేయడానికి ఈ ఎక్స్పెరిమెంట్ గ్రిగర్ జాన్ మెండల్ చేశారు. ఇక్కడ ఫీనోటైప్ రేషియో భౌతిక నిష్పత్తి, ఫీనోటైప్ రేషియో లేదా జీనోటైప్ రేషియో, భౌతిక నిష్పత్తి జన్యు నిష్పత్తి అంటే ఏంటంటే, సో భౌతిక నిష్పత్తి అంటే ఫిజికల్ అపిరెన్స్ చూడడానికి ఎలా ఉంది, కలర్ ఏంటి, హైట్ ఏంటి, ఇది ఫీనోటైప్ రేషియో. ఇప్పుడు 3 పర్పుల్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, 3 పర్పుల్ ఫ్లవర్స్ ప్లస్ 1 వైట్ ఫ్లవర్, సో 3:1 ఈజ్ ఫీనోటైప్ రేషియో. జీనోటైప్ అంటే బేస్డ్ ఆన్ జీన్స్ ని బేస్ చేసుకొని, ఇప్పుడు 2 క్యాపిటల్ ఏలు 1 ఉంది, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ కాంబినేషన్ 2 ఉన్నాయి, 2:2, స్మాల్ ఏ 1 ఉంది, 1. 1:2:1 ఈజ్ జీనోటైప్ రేషియో, ఫీనోటైప్ వచ్చి 3:1. ఈ క్వశ్చన్ మీకు అడిగాడు జీనోటైప్ రేషియో ఎంత అనేసి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ లో, గుర్తుందా? పేపర్ చూసినరా? ఓకే, సో అది పైసం సటైవం పైన ఆయన జరిపించిన ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. ఓకే, క్రాస్ పాలినేషన్. సెల్ఫ్ పాలినేషన్ అంటే సేమ్ ప్లాంట్స్ లో పాలినేషన్ జరుగుతుంది, క్రాస్ పాలినేషన్ అంటే ఆపోజిట్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? సో హ్యూమన్ బాడీలో లార్జెస్ట్ గ్లాండ్స్ ఏమండి? ఈసోఫాగల్ గ్లాండ్స్, మమరీ గ్లాండ్స్, లివర్, స్వెట్ గ్లాండ్స్. చెప్పండి, ఎవర్ గ్రీన్ పిలుస్తున్నారు? ఎస్, సో స్వీట్ నేమ్ చెప్పాలా? స్వీట్ ఏం లేదంటే నా పేరు ఏమన్నా స్వీట్ పలకడానికి స్వీట్ ఉంటుందా? నెక్స్ట్ సరిత నా పేరు ఇంకా తెలీదా? సో సాడ్, ఇంకా ఫేమస్ అవ్వాలి అయితే. ఈసోఫాగల్ గ్లాండ్స్, మమరీ గ్లాండ్స్, లివర్, స్వెట్ గ్లాండ్. సో ఏమడిగాడు క్వశ్చన్? లార్జెస్ట్ గ్లాండ్. లార్జెస్ట్ గ్లాండ్ ఈజ్ లివర్. ఓకే, లార్జెస్ట్ గ్లాండ్ ఏదంటే లివర్. సో లివర్ ఎక్కడ ఉంటది మనకి? బాడీలో స్టమక్ కి ఆపోజిట్ లో. ఓకేనా, ఇది స్టమక్ కదా, స్టమక్ కి ఆపోజిట్ లో రైట్ సైడ్ లో ఒక గ్లాండ్ ఉంటది. సో దట్ ఈస్ లైక్ లివర్, దట్ ఈస్ లైక్ లివర్. సో స్టడీ ఆఫ్ లివర్ ఇస్ కాల్డ్ హెపటాలజీ. స్టడీ ఆఫ్ లివర్ ఇస్ కాల్డ్ వాట్? హెపటాలజీ. అండ్ లివర్ వెయిట్ ఎంత అంటే, లివర్ వెయిట్ ఈజ్ 1.5 kg ఆర్ 1500 grams. సో 1.5 kg ఆర్ 1500, 1.5 kg ఆర్ 1500 grams లివర్ వెయిట్ అనేది ఉంటది అనమాట. ఓకేనా, అది. ఇంకా లివర్ ఏం చేస్తుంది? బైల్ జ్యూస్ ని సెక్రీట్ చేస్తుంది, దాన్నే పైత్య రసం అని పిలుస్తారు. ఈ పైత్య రసము pH ఎంత అంటే 7.3 నుంచి 8 వరకు ఉంటదండి. బైల్ జ్యూస్ బాడీలో కొలెస్ట్రాల్ ని డైజెస్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? కొలెస్ట్రాల్ ని డైజెస్ట్ చేస్తుంది బైల్ జ్యూస్. లివర్ ని ఇంకో పేరుతో ఏమని కూడా పిలుస్తారంటే కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ద బాడీ. లివర్ ని ఇంకో పేరుతో ఏమని పిలవచ్చు? కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ది బాడీ. కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ది బాడీ. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, లివర్ బైల్ జ్యూస్ ని యూజ్ చేసి కొలెస్ట్రాల్ ని డైజెస్ట్ చేస్తుంది. కొలెస్ట్రాల్ ఫుడ్ కానీ ఆల్కహాల్ కానీ ఎక్కువగా తీసుకుంటే లివర్ దొబ్బుద్ది. సో కాబట్టి కొలెస్ట్రాల్ ఫుడ్, జంక్ ఫుడ్, ఆల్కహాల్ ఫుడ్ తీసుకోమాకండి. ఒకవేళ తీసుకున్నా డైల్యూట్ ఫామ్ లో తీసుకోవాలి. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే వాటర్ కలిపి తీసుకోవాలి, అలాగే పెరుగు తినకుండా మజ్జిగ తినాలి, అట్లా డైల్యూటెడ్ ఫామ్ లోనే తీసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ కొలెస్ట్రాల్ ఫుడ్ ఎంత తగ్గిస్తే లివర్ అన్ని రోజులు ఉంటది. ఓకే, జంక్ మానేయాలి. పిజ్జాలు, బర్గర్లు, పై ఎక్స్ట్రా చీజ్ దాలో, తోడ ప్యాజ్ దాలో అవన్నీ కొన్ని రోజులు బంద్ చేయాలి. చేస్తే లివర్ బాగా పనిచేస్తుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగా చేయాలి. ఫిజికల్ వర్కౌట్ చేస్తే బాడీలో కొలెస్ట్రాల్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. లేదు మనం ఏం చేయకుండా తాగి వండుకొని లివరే డైజెస్ట్ చేయాలి మొత్తం అని అంటే లివర్ పోతుంది తొందరగా.
ఓకేనా, జెండాపై కపిరాజు. ఇంకా ఇక్కడ లివర్ ఫంక్షన్స్ అనేవి మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లివర్ ఏమేం పనులు చేస్తుంది అనేది ఇక్కడ చూడండి. ఓకేనా, లివర్ ని ఎందుకు కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ద బాడీ అంత పెద్ద టైటిల్ ఎందుకు ఇచ్చిండ్రో అని అంటే దెర్ ఈస్ సమ్ రీజన్స్. చూడండి ఏంటో. సో లివర్ ఫంక్షన్స్ లో ఫస్ట్ ఫంక్షన్ వచ్చి లివర్ కొలెస్ట్రాల్ ని డైజెస్ట్ చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా ఇక్కడ, నోట్ దిస్ పాయింట్. లివర్ ఏ ఎంజైమ్లను రిలీజ్ చేయదండి. అసలు లివర్ కి ఎంజైమ్ అనే పదానికి సంబంధమే లేదు. మరి ఎందుకు డైజెషన్ సిస్టమ్ ఎంజైమ్ రిలీజ్ చేయకపోతే ఏంటి? బైల్ జ్యూస్ పైత్యరసాన్ని రిలీజ్ చేసి ఫ్యాట్ లేదా కొలెస్ట్రాల్ ని డైజెస్ట్ చేసింది కదా, అందుకే డైజెషన్ లోనే చదవాలి దాన్ని. అంతేగాని అది ఎటువంటి ఎంజైమ్లను ఉత్పత్తి చేయదు. ఎంజైమ్లకి దానికి అసలు సంబంధమే లేదు. ఓకేనా, కొలెస్ట్రాల్ ని డైజెస్ట్ చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఏడీఈకే B12 విటమిన్స్ ని స్టోర్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఏడీఈకే B12 విటమిన్స్ ని నిల్వ చేసుకుంటది అనమాట. అండ్ ఐరన్ రిచెస్ట్ సోర్స్ అండి ఇది. ఐరన్ రిచ్ సోర్స్ అంటే ఐరన్ ఎక్కువ ఉంటది దీంట్లో. సో లివర్ తింటే బ్లడ్ ప్రొడక్షన్ కూడా బాగా జరుగుతుంది అనమాట. అట్ ది సేమ్ టైం బాడీకి టెంపరరీ ఎనర్జీ ఇచ్చే గ్లాండ్ ఏదంటే లివర్. ఓకేనా, టెంపరరీ ఎనర్జీ ఇచ్చే గ్లాండ్ లివర్. తాత్కాలిక శక్తిని కూడా ఇస్తుంది అనమాట బాడీకి. ప్లస్ కొరీ సైకిల్ లివర్ లోనే జరుగుతుంది. సో చాలా మందికి కొరీ సైకిల్ అంటే, నేను చాలా సార్లు యూట్యూబ్ క్లాసెస్ లోనే చాలా సార్లు చెప్పిన కొరీ సైకిల్ అంటే ఏంది అంటే, ఎప్పుడైతే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుందో, ఇప్పుడు మీరు బాగా ఫాస్ట్ గా వర్కౌట్ చేస్తున్నారు లేదా రన్నింగ్ చేస్తున్నారు. రన్నింగ్ చేసేటప్పుడు బ్రీతింగ్ ఇంక్రీజ్ అయ్యి రెస్పిరేషన్ పెరిగి ఆక్సిజన్ కూడా బాగా తీసుకొని మజిల్స్ అన్ని ఆక్సిజన్ తీసుకొని బాగా స్ట్రెచ్ అయ్యి నిన్ను రన్నింగ్ చేపిస్తాయి. నువ్వు కొద్దిసేపు తర్వాత రన్నింగ్ చేస్తూనే ఉన్నావు కానీ బ్రీతింగ్ కంట్రోల్ చేయలేకపోతున్నావు. బ్రీతింగ్ ని కంట్రోల్ చేయట్లేదు కానీ ఏదో సాధిద్దామని బలవంతంగా పోతున్నావు ముందుకి. అప్పుడు బ్రీతింగ్ అంటే ఆక్సిజన్ లోపలికి వెళ్లకుండా మజిల్ కి ఆక్సిజన్ ఇవ్వకుండా మనం మజిల్ చేత పని ఎట్ట చేపిస్తారు? మీరు చేపించలేరు. కాఫ్ మజిల్స్ పట్టేసి కాసేపైనా పడిపోనిస్తుంది. అప్పుడు ఏం జరుగుద్ది అంటే కొరీ సైకిల్. ఎప్పుడైతే బాడీలో ఆక్సిజన్ లేదో అప్పుడు మజిల్ ఏం చేస్తుంది అంటే అది రిలీజ్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ ని అదే తీసుకొని అనరోబిక్ రెస్పిరేషన్ లేదా అవాయు శ్వాసక్రియలో పాల్గొని లాక్టిక్ యాసిడ్ అనే ఒక ప్రోడక్ట్ ని బయటకు రిలీజ్ చేస్తుంది. దీన్నే కొరీ సైకిల్ అని పిలుస్తారు. ఈ లాక్టిక్ యాసిడ్ ఎక్కువ రిలీజ్ కాకూడదు. అయితే ఏమైంది అంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాం. ఓకేనా, హార్ట్ అటాక్ వస్తుంది. ఈ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? లివర్ లోనే జరుగుతుంది. దాన్ని కొరీ సైకిల్ అంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసి గ్లైకోజెనిసిస్. ఓకే, గ్లైకోజెనిసిస్ కూడా లివర్ లోనే జరుగుతుంది. గ్లైకోజెనిసిస్ అంటే ఏంటంటే మన బాడీలో ఎక్స్ట్రా గ్లూకోజ్ గాన ఉంటే, ఇప్పుడు డైలీ 500 గ్రామ్స్ నువ్వు గ్లూకోజ్ తీసుకోవాలండి. మనం 500 గ్రామ్స్ లెక్క పెట్టి గ్లూకోజ్ తీసుకుంటామా ఏంటి? ఎక్కువ ఫుడ్ తింటారు కదా మీ హాస్టల్లో, వంట బాగా చేసినప్పుడు, మీ ఫేవరెట్ ఫుడ్ ఉన్నప్పుడు, పెళ్లిళ్ళకి పార్టీలకి వెళ్తారు కదా, అలాంటప్పుడు మీ ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడు అనుకో, బిల్లు అడగడతాడు కాబట్టి ఎంతైనా తినొచ్చు. ఇంకా 1 month లో గణేష్ ఫెస్టివల్ వస్తుంది కదా, కొంతమంది పులిహార బ్యాచ్ ఉంటారు. సో ప్రతి గణేష్ విగ్రహం దగ్గర పులిహార కోసం పోయి ఇంకా రోజు అన్నదానాలు పులిహారాలు మంచిగా తిని కూర్చొని ఉంటారు అనమాట. సో నాకెట్ట తెలుసు అంటే నేను కూడా అదే బ్యాచ్ కాబట్టి, ఓకే, ఆ బ్యాచ్ లో మెంబర్నే నేను కూడా. సో కాబట్టి ఇట్లా ఎక్కువ లిమిట్ కి మించి ఫుడ్ తింటే ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు 500 గ్రామ్స్ డైలీ తినమన్నా నువ్వు 700 తిన్నావు అనుకో, ఒకవేళ ఎక్స్ట్రా ఎంత తిన్నావు? 200. ఈ ఎక్స్ట్రా 200 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఏం చేస్తుంది అంటే గ్లైకోజన్ గా కన్వర్ట్ చేసి లివర్ లో స్టోర్ చేస్తుంది. దాన్నే గ్లైకోజెనిసిస్ అంటారు. ఒకవేళ ఇన్సులిన్ లేదనుకో, తక్కువ ఉందనుకో, ఈ ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా 100% డైజెషన్ అయిపోయి బ్లడ్ లోకి వెళ్ళిపోయి బ్లడ్ లో షుగర్ లెవెల్ పెరిగిపోయి నీకు షుగర్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది. అందుకే ఇన్సులిన్ లోపం వల్ల డయాబెటీస్ వస్తుంది. అదే ఇన్సులిన్ ఉందనుకో, నువ్వు ఎంత తిన్నా కూడా ఇన్సులిన్ బ్లడ్ లోకి పంపించకుండా లివర్ లోనే గ్లైకోజన్ గా కన్వర్ట్ చేసి ఆపేసింది కదా, నీకు బ్లడ్ లోకి వెళ్ళట్లేదు. సో కాబట్టి బ్లడ్ లో షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. ఇది లేకపోతే మొత్తం బ్లడ్ లోకి వెళ్ళిపోయి బ్లడ్ లో షుగర్ పెరిగిపోతుంది అనమాట. ఓకేనా, అందుకే ఆర్టిఫిషియల్ గా ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. అది గ్లూకోజెనిసిస్. ఇంకోటి ఏంటంటే గ్లైకోజెనిసిస్ అని ఇంకొకటి ఉంటదండి. గ్లూకోజెనిసిస్, అది గ్లైకో కదా. గ్లూకోజెనిసిస్ అంటే ఏంటంటే ఈ గ్లైకోజన్ గా కన్వర్ట్ అయింది కదా గ్లూకోజ్, ఈ గ్లైకోజన్ ఎప్పుడైనా ఒక 3-4 రోజుల తర్వాత ఫాస్టింగ్ వల్ల ఏదైనా రీజన్ వల్ల
ఇంట్లో వాళ్ళ మీద మీ గర్ల్ ఫ్రెండ్స్ మీద అలుగుతారు కదా ఎప్పుడెప్పుడు, అలిగేసి ఫుడ్ తినలేదనుకో, ఆ రోజు నీ బాడీకి ఎనర్జీ ఎట్టొస్తుంది? 2 రోజుల ముందు ఎక్స్ట్రా ఫుడ్ తిని ఆ ఎక్స్ట్రా ఫుడ్ ని గ్లైకోజన్ గా స్టోర్ చేసావు కదా, ఆ గ్లైకోజన్ తిరిగి మళ్ళీ గ్లూకాగాన్ అనే హార్మోన్ సమక్షంలో గ్లూకోజ్ గా కన్వర్ట్ అయ్యి నీ బాడీకి ఎనర్జీ ఇస్తుంది. ఈ పాయింట్ ని బేస్ చేసుకునే లివర్ టెంపరీ ఎనర్జీ కూడా ఇస్తుంది అని చెప్పిన. ఓకేనా? సో లివర్ ఏంటి, టెంపరీ ఎనర్జీ కూడా ఇస్తుంది. ఆల్రెడీ స్టోర్డ్ గ్లైకోజన్ అగైన్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ లైక్ ఏ గ్లూకోజ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గ్లూకాగాన్ హార్మోన్. దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ గ్లూకోజెనిసిస్. ఈ రెండు కూడా లివర్ లోనే జరుగుతాయి. ఇంకా నెక్స్ట్ డీఅమైనేషన్. డీఅమైనేషన్ అంటే ఏంటి అని అంటే నైట్రోజన్ యూరియాగా మారే ప్రక్రియని డీఅమైనేషన్ అని పిలుస్తారు. ఇప్పుడు యూరియా మనం ఎక్కడ ఎలా రిలీజ్ చేస్తాం? యూరిన్ త్రూ యూరియాని రిలీజ్ చేస్తాం. యూరిన్ త్రూ యూరియాని రిలీజ్ చేస్తామంటే యూరియా ఏదో బ్లాడర్ లోనో లేకపోతే కిడ్నీస్ లోనో ప్రిపేర్ కాదు. యూరియా ప్రిపేర్ అయ్యేది లివర్ లో ప్రిపేర్ అయ్యి యూరిన్ నుంచి మనం బయటికి రిలీజ్ చేస్తాం. బాడీలో నైట్రోజన్ ఎక్కువ ఉంటే, అంటే నువ్వు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నావు అనుకో, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే కూడా యూరియా ఎక్కువ ఫార్మేషన్ జరిగి కిడ్నీస్ ఎక్కువ ఫిల్టర్ చేయాల్సి వచ్చి కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి, లేదా కిడ్నీలో స్టోన్ వస్తుంది. కాబట్టి ఏ ఫుడ్ అవసరానికి మించి, లిమిట్ కి మించి తినొద్దు. డైట్ అంటే అది తినొద్దు, ఇది తినొద్దు, అది తిను కాదు. డైట్ అంటే లిమిట్ గా తిను అని అర్థం. నువ్వు ఏదైనా తిను, దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఫ్యాట్స్ తిన్నా లిమిట్ ఉంటుంది, ఆల్కహాల్ తీసుకున్న లిమిట్ ఉంటుంది, స్మోక్ చేసిన లిమిట్ ఉంటుంది, ప్రోటీన్ తీసుకున్న లిమిట్ ఉంటుంది. ఇక నువ్వు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి, బ్యాడ్ హ్యాబిట్స్ ఒక సర్టైన్ లిమిట్ వరకు ఓకే, స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ ఇవన్నీ అవే కాదు, వాట్ ఎవర్ మన బాడీలో జరిగే బయలాజికల్ యాక్టివిటీ, మనం చేసే పనులు కానీ ఒక సర్టైన్ లిమిట్ వరకు ఓకే. ఆ లిమిట్ ని దాటి ఏం చేయకూడదు. ఓకే, ఫినాన్షియల్ లిమిట్ ఉండాలి, చదువులో కూడా ఒక లిమిట్ ఉండాలి. ఓకే, తినడంలో కూడా ఒక లిమిట్ ఉండాలి, అలవాట్లలో కూడా ఒక లిమిట్ ఉండాలి. ఇప్పుడు ఎవరు వెంటన్నా పడుతున్నారు అనుకో, అమ్మాయిల వెంట, వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే పడొద్దు, ఎంకరేజ్ చేస్తే ఓకే. ఎంకరేజ్ చేసి మరీ ఇబ్బంది పెట్టేసి నీ లిమిట్ నువ్వు దాటేసి బ్లాక్మెయిల్ చేసి మార్ఫింగులు చేసి ఏని యూజ్ చేసి అవి చేసి ఇవి చేసి వాళ్ళని సతాయించేసి అంతవరకు పోకూడదు. ఆపోజిట్ పర్సన్ కి ఇంట్రెస్ట్ లేదు అని వాళ్ళ బిహేవియర్ వల్ల కానీ దేని వల్ల కానీ అర్థమైందా, ఇంకా ఆడికి పులి స్టాప్ పెట్టేయాలి అంతే. నీకు ఏ రైటు లేదు ఇంకొకరిని డిస్టర్బ్ చేసే రైట్. ఓకే, ఇక మళ్ళీ వేరే అమ్మాయి వెనుక పడాల. అట్లా పొంగ ఏదో ఒక రోజు ఎవరో ఒకరు సెట్ అవుతారు కదా, సో అట్లా ట్రై చేయాలి. ఓకేనా? సో దట్ ఈస్ లైక్ లిమిటేషన్స్ ఇన్ అవర్ లైఫ్. లిమిటేషన్స్ ఓకే ఉంటే స్మూత్ గా వెళ్తుంది, లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. బాడీలో 20% కంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఒబిసిటీ వస్తుంది. ఒబిసిటీ వస్తే హార్ట్ అటాక్ వస్తుంది. ఈ మధ్య ఏజ్ తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్లు వస్తున్నాయమ్మా. ఓన్లీ బెస్టీయా? ఓ బెస్టీ వేరు, బెస్టీ ఇస్ డిఫరెంట్, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఈస్ డిఫరెంట్, లవర్ ఇస్ డిఫరెంట్, హస్బెండ్ వైఫ్ ఈస్ డిఫరెంట్. వావ్, ప్రతి దానికి ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు కదా, ఎదిగిపోయారు బాగా. చూడ ప్యాజ్దాలు ట్రెండ్ చేంజ్ అయింది ఇప్పుడు. అందరికి బెస్టీస్ ఉన్నారా? మీ బెస్టీస్ జాగ్రత్త, బెస్టీస్ ఉన్నోళ్ళని గెలకమాకండి, వాళ్ళతో కలిసి చంపేస్తారు మిమ్మల్ని. ఈ మధ్య అదే కదా, ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు మీకు ఆల్రెడీ లవర్ ఉన్నాడా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, ఏమన్నా బ్రేకప్ అయిందా అని అడిగి పెళ్లి చేసుకోండి. తాళి కట్టేటప్పుడు కూడా అమ్మాయిని అడగండి, ఓకే లవర్ ఉన్నాడా, లవ్ ఉందా, బెస్టీ ఎవరైనా ఉన్నారా అని. లేదనుకో ఏం చేస్తున్నారు ఈ మధ్య, బాయ్ ఫ్రెండ్స్ తో లవర్స్ తో కలిపి హస్బెండ్ ని చంపేస్తున్నారంట. అలాంటి కేసులు కూడా జరుగుతున్నాయి ఈ మధ్య, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? అలా ఎవరు లేరంటేనే వెళ్ళి తాళి కట్టండి. ఆయన చెప్తారేంటి ఉంటే మాత్రం. అమ్మాయిలు అంత ఈజీ కాదు. ఓకేనా? ఇవన్నీ లివర్ ఫంక్షన్స్ అండి. ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే లివర్ బ్లడ్ ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, బ్లడ్ ప్రోటీన్స్ ఇందాక 5 ప్రోటీన్స్ ఉన్నాయని చెప్పాం కదా. ఏంటది? 1 ఈజ్ ఆల్బుమిన్ ప్రోటీన్, అండ్ సెకండ్ వన్ ఈజ్ లైక్ గ్లోబ్యులిన్ ప్రోటీన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ లైక్ ఫైబ్రినోజన్ ప్రోటీన్, అండ్ ప్రోతాంబ్రిన్ అండ్ హెపారిన్. హెపారిన్ ఈ ప్రోటీన్స్ అన్నిటిని ఏం చేస్తుంది అంటే ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు ఇక్కడ క్వశ్చన్ డిఫరెంట్గా ఉంటుంది చూడండి. ఫైబ్రినోజన్ ప్రోటీన్ ప్రొడ్యూసర్స్ అట్ డాష్ అంటే లివర్ అనాలి,
ఫైబ్రినోజన్ ప్రోటీన్ ప్రజెంట్ అట్ డాష్ అంటే బ్లడ్ అనాలి. ఉండేది ఎక్కడ? బ్లడ్ లో. ప్రొడ్యూస్ అయ్యేది ఎక్కడ? లివర్ లో. ఆ తేడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అది మ్యాటర్. వారియర్ బీయింగ్ సింగిల్ అంట. నేను సింగిలే. నాకు అలాంటి హెడేక్స్ ఏం వద్దని అనుకుంటున్నాను. అమ్మాయిలు డేంజర్ ఉన్నారా? మీరేదో పెద్ద పర్ఫెక్ట్ అయినట్టు చెప్తున్నావు ఏంటి ఆర్కే? అందరూ అలాగే ఉంటారులే. అందరూ అలా ఏమి ఉండరు. కొందరు ఉంటారు. బట్ ఉన్నారో లేదో మనకి ఎట్ట తెలుస్తుంది? అది కదా మ్యాటర్. అది కదా మ్యాటర్. ఇవన్నీ లివర్ ఫంక్షన్స్ అండి. సో ఇన్ని పనులు చేస్తుంది లివర్. లివర్ డ్యామేజ్ అయితే ఈ పనులన్నీ ఆగిపోతాయి. అన్నీ ఆగిపోతే మనం కూడా ఆగిపోతాం. అందుకే కాబట్టి లివర్ అనేది లవర్ కాదు, ఆమె పోతే ఇంకోటి వస్తుందిలే అనుకోవడానికి. అది లవర్ కంటే లివరే ఇంపార్టెంట్. జాగ్రత్త. ఒకసారి లివర్ డ్యామేజ్ అయితే ఇంకొకరు లివర్ దొరకడం అంత ఈజీ కాదు. లవర్ పోయింది అనుకో ఇంకో లవర్ వస్తుంది, ఏం పర్వాలేదు. ఓకే, జాగ్రత్త. తాగుడు అన్ని అలవాటు చేసుకోమాగండి. వాట్ ఈస్ ద విటమిన్ డెఫిషియన్సీ ఇన్ మిల్క్? మిల్క్ లో ఏ విటమిన్ తక్కువ ఉంటుంది? డిసిఏబి. సాయి కుమార్, లెట్స్ మింగిల్ విత్ మీయా? నో, నాట్ ఎట్ ఆల్. వద్దు బాబు. చెప్పారు చెప్పారు. సో కాబట్టి సో మిల్క్ని మనం ఏమని పిలుస్తారంటే కంప్లీట్ డైట్ అని పిలుస్తారండి. ఓకేనా? మిల్క్ని ఏమని పిలుస్తారంటే కంప్లీట్ డైట్ అంటారు. ఎందుకు కంప్లీట్ డైట్ అంటారంటే మిల్క్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఓకే, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మిల్క్లో ఉండే కార్బోహైడ్రేట్ ఏదంటే లాక్టోజ్ అని అంటాం. లాస్ట్లో ఓఎస్ఈ ఓజ్ అనే వర్డ్ ఎక్కడొచ్చినా కానీ బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. అది ఓఎస్ఈ ఓజ్ అనే వర్డ్ ఎక్కడొచ్చినా అది కార్బోహైడ్రేట్. లాక్టోజ్, గ్లూకోజ్, మాల్టోజ్, సెల్యులోజ్. ఓకే, ఓజ్ అనే వర్డ్ వస్తే కార్బోహైడ్రేట్. సో అలాగే మిల్క్లో ప్రోటీన్ ఏముంటుంది అని అంటే ప్రోటీన్ వచ్చేసి కెసిన్ అనే ఒక ప్రోటీన్ మిల్క్లో ఉంటుంది. అలాగే మిల్క్లో ఫ్యాట్ ఏముంటుంది అని అంటే లాక్టిక్ యాసిడ్ అనే ఒక ఫ్యాట్ మిల్క్లో ఉంటుంది. అలాగే మిల్క్లో మినరల్స్ ఏముంటాయి అని అంటే కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము, ఐరన్ ఎక్సెట్రా. సో ఆల్మోస్ట్ 53 టైప్స్ ఆఫ్ మినరల్స్ మిల్క్లో ఉంటాయి. మిల్క్లో ఏం విటమిన్స్ ఉంటాయంటే సి విటమిన్ తప్ప రిమైనింగ్ ఎక్సెప్ట్ సి విటమిన్ రిమైనింగ్ ఆల్ విటమిన్స్ అనేవి మిల్క్లో ఉంటాయి. ఓకేనా? అందుకే మిల్క్ని ఏమని పిలుస్తారు అని అంటే కంప్లీట్ డైట్కి ది బెస్ట్ ఎగ్జాంపుల్గా మిల్క్ని మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్. సో మిల్క్ డెవలప్మెంట్ని ఏమంటారు? వైట్ రెవల్యూషన్. మిల్క్ డెవలప్మెంట్ని ఏమని పిలవచ్చు? వైట్ రెవల్యూషన్ అని పిలుస్తారు. మిల్క్ డెవలప్మెంట్ని వైట్ రెవల్యూషన్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటే వర్గీస్ కురియన్ని ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అనేసి పిలుస్తారు. ఈయనని మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారండి. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే మిల్కీ బాయ్ మహేష్ బాబు లెక్క తెల్లగా ఉంటాడని కాదు. మిల్క్ మ్యాన్ అని ఎందుకంటారంటే 1970లో గుజరాత్ అనే స్టేట్లో ఆనంద్ అనే ఒక ప్లేస్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనే ఒక బోర్డుని ఈయన ఎస్టాబ్లిష్ చేశారు. ఈ బోర్డు ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి దీని కింద మిల్క్ ప్రోడక్ట్స్ని బాగా పెంచడం వల్ల వర్గీస్ కురియన్ని ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేసి పిలుస్తూ ఉంటారు. ఓకేనా? అట్ ది సేమ్ టైం మన ఇండియాలో జెర్సీ ఆవులు ఉన్నాయి చూసారా? జెర్సీ బ్రీడ్ కూడా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసింది అని అంటే ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసింది అనమాట. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసింది? ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేశారు. చాలా క్వాలిటీ అండ్ క్వాంటిటీ మిల్క్ ఇస్తాయంట జెర్సీ ఆవులు. మా ఇంట్లో కూడా ఉండే జెర్సీ ఆవులు.
ఇప్పుడు లేవు, అప్పుడు ఉండే చిన్న ఉన్నప్పుడు. ఓకేనా? సో దట్ ఈజ్ లైక్ మిల్క్. ఇంకా ఇక్కడ పాస్చరైజేషన్ అని ఒక మెథడ్ ఉంది కదా. పాస్చరైజేషన్ అంటే ఏంటి? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ పాస్చరైజేషన్ అంటే లూయిస్ పాస్చర్ ని ఫాదర్ ఆఫ్ పాస్చరైజేషన్ అంటారు. అంటే మిల్క్ ని 72 degrees సెంటిగ్రేడ్ లో 15 to 20 seconds పాటు మిల్క్ ని హీట్ చేసి, మిల్క్ లో ఒక బ్యాక్టీరియా ఉంటుందండి. ఆ బ్యాక్టీరియా పేరు లాక్టోబాసిల్లస్ అంటారు. ఈ లాక్టోబాసిల్లస్ అనే ఒక బ్యాక్టీరియాని చంపడాన్ని, కిల్ చేయడాన్ని ఏమని పిలుస్తారు అని అంటే, బ్యాక్టీరియాని చంపడాన్ని, కిల్ చేయడాన్ని పాస్చరైజేషన్ అంటారు. దాన్ని ప్యూరిఫైయింగ్ ఆఫ్ మిల్క్ అంటారు. ఇంతకీ బ్యాక్టీరియాని ఎందుకు చంపాల పాపం? అదేం చేసింది అని అంటే, అది మిల్క్ ని కర్డ్ లాగా కన్వర్ట్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు అప్పట్లో మీలాగా రెఫ్రిజిరేటర్స్ లేవు. ఇప్పుడంటే రెఫ్రిజిరేటర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ రోజు కొన్న పాలు ఫ్రిడ్జ్ లో పెట్టి 3 రోజుల తర్వాత కూడా కాఫీ చేసుకొని తాగుతారు. లూయిస్ పాస్చర్ అట్లా కాదు. ఓకే, 2-3 రోజులు పాలు ఉండేవి కాదు, క్లాట్ అయిపోయేవి. ఇప్పుడు ఇళ్లలో కూడా మీరు పాలు సగం సగం కాచారనుకో, సగం సగం కాచినప్పుడు కాచి పక్కింటి ఆంటీ పిలిచిందని పోతారు. పోయి రాత్రి కరెంట్ పోయింది, ముద్దమందారం సీరియల్లో సగంలో అయిపోయింది, ఏం జరిగింది, ఏంది కథ, ఆ సీరియల్ డిస్కషన్ అంతా పెట్టి ఇంటికి వచ్చేసి లోపు టీ తాగుదాం, తలనొప్పి వచ్చి ఉంటుంది ఆ లోపు. లేదా సీరియల్లో ఉంటాయి కదా యాంగ్జైటీలు, సర్ప్రైజ్లు, షాకింగ్ న్యూస్లు, అవన్నీ విని ఏదో వీళ్ళ లైఫ్లోనే జరుగుతున్నట్టు బాధపడుతూ ఉంటారు. సరే తలనొప్పి వచ్చి టీ పెట్టుకుందామని చూస్తే అర్రే పాలు విరిగిపోయాయి, పగిలిపోయాయి అనుకుంటారు. పాలు విరిగిపోవడం, పగిలిపోవడం అంటే అవేం కాలే, లిక్విడ్ మిల్క్ క్లాట్ అయింది. ఎందుకు క్లాట్ అయిందంటే నువ్వు కాసిన కాసడాలకి దాంట్లో బ్యాక్టీరియా ఇంకా జావల బ్రతికే ఉంది కాబట్టి లిక్విడ్ మిల్క్ ని కర్డ్ చేసేసింది. అది అవేం పడాల్సిన అవసరం లేదు, తాగొచ్చు, కాకపోతే సాలిడ్ అవుతాయి అంతే. ఓకే, సో కాబట్టి అట్లా పాలు విరిగిపోకుండా, పగిలిపోకుండా ఉండాలంటే బాగా కాచి మరగబెట్టి అందులో ఉండే బ్యాక్టీరియాని చంపేస్తే బాగుంటాయి. రా మిల్క్ లేదా మీరు తీసుకునే మార్కెట్ పాలు ఉంటాయి కదా, మార్కెట్ లో వచ్చేవి ప్యాకెట్ పాలు ఉంటాయి కదా, ప్యాకెట్ మిల్క్ ఆల్రెడీ పాస్చరైజేషన్ అయ్యే వస్తాయి అన్నమాట. ఓకేనా? ఇంకా చిన్న పిల్లల్లో రెనిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుందండి, స్టమక్ లో రిలీజ్ అవుతుంది. రెనిన్ అనే ఎంజైమ్ చిన్న పిల్లల్లో మిల్క్ ని దేనిగా మారుస్తుంది అంటే కర్డ్ లాగా మారుస్తుంది. రెనిన్ ఎంజైమ్ చిన్న పిల్లల్లో మిల్క్ ని కర్డ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు పిల్లలు పాలు తాగుతారు కదా, కదిలిస్తే అటు ఇటు ఉన్నట్టుండి ఇమ్మీడియట్ గా కక్కుతూ ఉంటారు. మిల్క్ లా వస్తాయా, క్లాట్ అయ్యి వస్తాయా? క్లాట్ అయ్యి వస్తాయి. ఎందుకంటే పిల్లల్లో బికాస్ ఆఫ్ రెనిన్. అది మనలో ఉండదు, మీరు దాగి కక్కమాకండి, ఏదేదో వస్తుంది. మళ్ళీ ట్రై చేస్తారు కొంతమంది. ఓకే, అవునా నిజమేనా అని ఒక గ్లాస్ పాలు తాగి కక్కారనుకో ఏమేమో వస్తుంది. లేదు నిజంగా ట్రై చేయాలి అని అంటే అర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తో ట్రై చేయండి. ఎంప్టీ స్టమక్ తో మిల్క్ తాగి ఆ మిల్క్ ని మళ్ళీ కక్కండి, మిల్కే వస్తుంది అప్పుడు. ఎందుకంటే స్టమక్ లో ఏమి ఉండదు కాబట్టి. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఏమేమో తింటూ ఆల్రెడీ వర్షాలు పడుతుంది, వర్షం పడి గమ్మున ఉంటారా, పోయి పానీపూరినో, బజ్జీనో, పకోడీనో, లేకపోతే వేడివేడిగా సమోసాలో, లేకపోతే పునుగులో అన్ని తింటారు కదా, మీరు తిని కూర్చొని ఉంటారు నాకు తెలిసి ఇప్పుడు హ్యాపీగా. పాలిటిక్స్ కి ఎప్పుడు వస్తున్నానా? ఓటేస్తావా మైకేల్ నాకు పాలిటిక్స్ లోకి వస్తే? బఫెల్లో మిల్క్ చిక్కగా ఉంటాయి. మళ్ళీ ఇంకోటి తెలుసా, చిక్కటి పాలు తాగొద్దు. ఎందుకంటే చిక్కటి పాలలో ఫ్యాట్ ఎక్కువ ఉంటది, పలుచటి పాలే తాగాలి. అంటే అమ్మే వాళ్ళు నీళ్లు కలుపుతారు కదా, పాపం వాళ్ళు మీ హెల్త్ కోసమే నీళ్లు కలుపుతారు, మళ్ళీ వాళ్ళ మీద గొడవ పోతారు. మీరు నీళ్లు కలిపే తాగాలి, అర్థమైందా? తాగడం ఎందుకు, కక్కడం ఎందుకు శ్రావణి? అదే జస్ట్ టెస్ట్ అన్నమాట, రెనిన్ ఉందా లేదా అబ్జర్వ్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ మైటాసిస్ ఇన్వాల్వ్స్. మైటాసిస్ అంటే ఏంటంటే సమవిభజన, ద గ్రోత్ ఆఫ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం, సెల్ రిపేర్, ప్రొడక్షన్ ఆఫ్ డైప్లాయిడ్ డాటర్ సెల్స్ విత్ ఐడెంటికల్ జెనెటిక్ కాంప్లిమెంట్, ఆల్ ఆఫ్ ది అబో. కరెక్ట్ ఆన్సర్ ఏదండి? ఒకేలాంటి జన్యుపూరకంతో డిప్లాయిడ్ పిల్ల కణాల ఉత్పత్తి. మైటాసిస్ అంటే సమవిభజన అంటారు తెలుగులో. కణాలలో లేదా కణంలో సమవిభజన ఎందుకు జరుగుతుంది? యునానిమస్ గా గెలిపిస్తారా? వద్దులే, గెలిపిస్తే ఓకే, బట్ అంత ఈజీ కాదు కదా పాలిటిక్స్ అంటే. విల్ ట్రై. మీ అభిమానం.
2 స్టేట్స్ యూత్ అంతా నాకే ఓటేసేస్తారా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చి ప్రచారం చేయండి అందరూ వచ్చి. ఓకేనా? ఆ మేడంని ఎలాగైనా గెలిపించేసేయాలి అనే పట్టుదల ఉండాలి మీ అందరిలోని. సిగ్నిఫికెన్స్ ఆఫ్ మైటాసిస్. సో మైటాసిస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇక్కడ చెప్తా చూడండి. మనకి బేసిక్గా సెల్ డివిజన్ లో నేను సింపుల్ గా చెప్తున్నా మీకు. ఇది నేను మీకు ఒక సలహా ఇస్తున్నా. సెల్ డివిజన్ అనేది అర్థం చేసుకోవడానికి కొంచెం సమ్వాట్ లైట్ గా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అందరూ ఏం చేస్తారంటే యూట్యూబ్లోకి వెళ్ళి సెల్ డివిజన్, మైటాసిస్ డివిజన్, మియాసిస్ డివిజన్ హెచ్డి వీడియోస్ ఒకసారి చూడండి. హెచ్డి వీడియోస్ చూసి పెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? వీడియోస్ అందరు చూడండి. సెల్ డివిజన్లో సెల్ సైకిల్ ఉంటుంది. సెల్ సైకిల్ తర్వాత ఎం ఫేజ్, ఇలా 2 ఫేజెస్ ఉంటాయి అన్నమాట. సెల్ సైకిల్లో ఫస్ట్ ఏముంటుంది అంటే G1 ఫేజ్. G1 ఫేజ్ అంటే దీన్నే మనం ఏమని పిలుస్తారు? గ్యాప్ 1 ఫేజ్ అని పిలుస్తారు. ఓకేనా? ఇంకా రెండోది వచ్చి ఎస్ ఫేజ్ ఉంటుంది. ఎస్ ఫేజ్ అంటే దిస్ ఈజ్ లైక్ సింథసిస్ ఫేజ్. ఓకే, ఎస్ ఫేజ్ అంటే సింథసిస్ ఫేజ్. అండ్ సెకండ్ వన్ G2 ఫేజ్. G2 ఫేజ్ అంటే నథింగ్ బట్ గ్యాప్ 2 ఫేజ్ అని పిలుస్తారు. ఓకేనా? గ్యాప్ 2 ఫేజ్. అండ్ నెక్స్ట్ వన్ ఎం ఫేజ్. ఎం ఫేజ్. ఈ ఎం ఫేజ్ లో మళ్ళీ 2 ఎం ఫేజెస్ ఉంటాయి. వన్ ఈజ్ లైక్ మైటాసిస్ ఫేజ్ అండ్ సెకండ్ వన్ మియాసిస్ ఫేజ్. సమ విభజన, క్షయకరణ. ఇది సమ విభజన, ఇది క్షయకరణ విభజన. ఇలా 2 ఫేసెస్ ఉంటాయి. సో దీన్ని మొత్తాన్ని ఏమని పిలుస్తారంటే మనం సెల్ సైకిల్ అనేసి పిలుస్తారు. ఓకేనా? ఇక్కడ గ్యాప్ 1 ఫేజ్ లో సెల్లో ఎటువంటి డివిజన్ జరగదు. గ్యాప్ అంటే ఏంటంటే గ్యాప్ అంతే. ఇప్పుడు నువ్వు ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ కి మారేటప్పుడు 3 months గ్యాప్ తీసుకున్నావు అంటారు. 3 months గ్యాప్ తీసుకున్నావు అంటే ఆ గ్యాప్ లో ఏం చేయలేదు, జాబ్ అనే కదా దాని అర్థం. ఈ గ్యాప్ లో కూడా సెల్ డివిజన్ ఏం జరగదు, జస్ట్ సెల్ మెచ్యూర్ అవుతుంది. తర్వాత ఎస్ ఫేజ్ వస్తుంది. ఎస్ ఫేజ్ అంటే సింథసిస్. ఏం సింథసిస్ అవుతుంది అంటే ఎక్స్ట్రా కాపీ ఆఫ్ డిఎన్ఏ అనేది సింథసిస్ అవుతుంది ఇక్కడ డాటర్ సెల్స్ కి షేర్ చేయడానికి. గ్యాప్ 2 ఫేజ్ లో కూడా ఏం జరగదు, ఎం ఫేజ్ జరగడానికి రెడీ అవుతుంది, మెచ్యూర్ అవుతుంది. ఇంకా ఎం ఫేజ్ లో మైటాసిస్, మియాసిస్ అని 2 ఫేజెస్ జరుగుతాయి. ఇక్కడ మైటాసిస్, మియాసిస్ లో ఫస్ట్ మైటాసిస్ గురించి చూద్దాం. మైటాసిస్ ఫేజ్ లోనండి ఒక మదర్ సెల్ నుంచి, మైటాసిస్ ఫేజ్ 1 ఒక స్టేజ్ మాత్రమే జరుగుతుంది. ఒక మదర్ సెల్ నుంచి 2 డాటర్ సెల్స్ వస్తాయి. ఇందులో మళ్ళీ కొన్ని ఫేజెస్ ఉంటాయి. వీడియో ఒకసారి చూడండి. ప్రోఫేజ్. ప్రోఫేజ్ లో ఏం జరుగుతుంది, తర్వాత నెక్స్ట్ మెటాఫేజ్. మెటాఫేజ్ లో ఏం జరుగుతుంది, అనాఫేజ్ లో ఏం జరుగుతుంది, అండ్ టెలోఫేజ్ లో ఏం జరుగుతుంది. తెలుగులో వచ్చేసి ప్రాథమిక దశ, మధ్య దశ, చలన దశ అండ్ విభజన దశ అని పిలుస్తారు. సో 1 మదర్ సెల్ నుంచి 2 డాటర్ సెల్స్ వస్తాయి. ఈ 2 డాటర్ సెల్స్ డైప్లాయిడ్ సెల్స్ అన్నమాట. ఓకేనా? క్రోమోజోమ్స్ జంటలుగా ఉంటాయి. అండ్ మియాసిస్ సెల్ డివిజన్ లో ఏం జరుగుతుంది అని అంటే మియాసిస్ 2 స్టెప్స్ లో జరుగుతుందండి. మియాసిస్ ఫేజ్ 1, ఫేజ్ 2. దిస్ ఈజ్ లైక్ ఫేజ్ 1, ఇది ఫేజ్ 2. అంటే ఫస్ట్ ఫేజ్ 1 లో ఒక మదర్ సెల్ నుంచి 2 డాటర్ సెల్స్ వస్తాయి. ఓకే, ఫేజ్ 1 లో ఒక మదర్ సెల్ నుంచి 2 డాటర్ సెల్స్ వస్తాయి. ఫేజ్ 2 లో ఇంకొక మదర్ సెల్ నుంచి డాటర్ సెల్స్ వస్తాయి. ఇది ఫేజ్ 2. ఇక్కడేమో మదర్ లో 2 క్రోమోజోమ్స్ ఉంటాయి, కానీ హ్యాప్లాయిడ్ లాస్ట్ లో వచ్చే 4 సెల్స్ లో క్రోమోజోమ్ ఒక్కొక్కటే ఉంటది. వీటిని హ్యాప్లాయిడ్ సెల్స్ అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, 1 మదర్ నుంచి 2 డాటర్స్ వచ్చాయి. ఇక్కడ 1 మదర్ నుంచి 4 డాటర్ సెల్స్ వచ్చాయి. ఓకేనా? 1 మదర్ సెల్ నుంచి 4 డాటర్ సెల్స్ వచ్చాయి. ఇక్కడ 1 మదర్ సెల్ నుంచి 2 డాటర్ సెల్స్ వచ్చాయి. సో ఇక్కడ క్రోమోజోమ్స్ మదర్ క్రోమోజోమ్ ఈజ్ ఈక్వల్ టు డాటర్ క్రోమోజోమ్. మదర్ క్రోమోజోమ్స్, డాటర్ క్రోమోజోమ్స్ సేమ్ ఈక్వల్ ఉంటాయి. ఇక్కడ మదర్ క్రోమోజోమ్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డాటర్ క్రోమోజోమ్. మదర్ క్రోమోజోమ్స్ డాటర్ క్రోమోజోమ్స్ కి సగానికి తగ్గించబడతాయి. అంటే ఇక్కడ మదర్ క్రోమోజోమ్స్ 2 ఉన్నాయి అనుకో, ఇక్కడికి వచ్చేసరికి ఒక్కొక్కటే ఉంటది. ఇక్కడ 4 ఉన్నాయి అనుకో, ఇక్కడ 2 ఉంటాయి. ఇక్కడ 6 ఉన్నాయి అనుకో, ఇక్కడ 3 ఉంటాయి అన్నమాట. ఓకేనా? అండ్ మైటాసిస్ డివిజన్ వేటిలో జరుగుతుంది అని అంటే
బాడీలో ఉండే సొమాటిక్ సెల్స్ అన్నిట్లో మైటాసిస్ డివిజన్ జరుగుతుంది. సొమాటిక్ సెల్స్ అంటే శారీరక కణాలు, అంటే మజిల్ సెల్స్, బోన్ సెల్స్, స్కిన్ సెల్స్, లివర్, ప్యాంక్రియాస్, బ్లడ్, ఇవన్నీ. ఓకేనా? అండ్ మియాసిస్ దేంట్లో జరుగుతుంది అని అంటే ఓన్లీ జర్మ్ సెల్స్ లోనే జరుగుతుంది. జర్మ్ సెల్ అంటే ఏంటంటే స్పర్మ్ ఎగ్. ఓకేనా? జర్మ్ సెల్ అంటే ఏంటంటే స్పర్మ్ ఎగ్. స్పర్మ్ ఎగ్ లో మాత్రమే మియాసిస్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? క్లారిటీ. సో ఇవి రెండు ఒకసారి వీడియోస్ చూసి నెక్స్ట్ క్లాస్కి రండి. ఓకేనా? రాయలసీమ. నెక్స్ట్ క్వశ్చన్ మాది రాయలసీమే, ఇది తినాలే మాది తినాలే లాగా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మైక్రోస్కోపిక్ సెల్స్ ఆర్ సెల్స్ ఆఫ్ an amoeboid shape with distinctive central membrane? ఏ సెల్స్ లో అమీబాయిడ్ షేప్ ఉంటది? గోపిచంద్, థ్యాంక్ యూ. సో అమీబాయిడ్ సెల్స్ అని అంటే అమీబా షేప్ లో ఉండే సెల్స్. అమీబా షేప్ లో ఉండే సెల్స్ ఏమంటే డబ్ల్యూబీసీ సెల్స్ అండి. డబ్ల్యూబీసీ సెల్స్ అమీబా షేప్ లో ఉంటాయి. అదేంది అమీబాకే ఓ షేప్ లేదు, మళ్ళీ ఇదేంది దాంతో కంపేర్ చేయడం అంటే వీటికి కూడా షేప్ ఉండదు. ఇవి కూడా అమీబా లాగా ఒక్కొక్కసారి ఒక్కో షేప్ లో కనపడతాయి. డబ్ల్యూబీసీ సెల్స్ ని ఏమని పిలుస్తారు? పోలీస్మెన్ సెల్స్ అని పిలుస్తారు, లేదా సోల్జర్ సెల్స్ అంటారు, ల్యూకోసైట్స్ అని కూడా అంటారు. ఎందుకంటే బాడీని ఇమ్యూనిటీ సిస్టమ్ ని పెంచి మైక్రో ఆర్గానిజమ్స్ కి అగైనెస్ట్ గా ఫైట్ చేసి బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి డబ్ల్యూబీసీ సెల్స్ ని ఏమని పిలుస్తారంటే పోలీస్మెన్ సెల్స్ లేదా సోల్జర్ సెల్స్ అనేసి పిలుస్తూ ఉంటారన్నమాట డబ్ల్యూబీసీ సెల్స్ ని. ఇంకా డబ్ల్యూబీసీ సెల్స్ షేప్ అమీబా షేప్ లో ఉంటది, అంటే ఒక్కోసారి ఒక్కో షేప్ లో కనపడుతూ ఉంటాయి ఇవి. అండ్ 1 cubic ml బ్లడ్ లో డబ్ల్యూబీసీ సెల్స్ 4000 నుంచి 10,000 డబ్ల్యూబీసీ సెల్స్ ఉండాలి. దీనికంటే ఎక్కువ డబ్ల్యూబీసీ సెల్స్ ఉంటే గనక బాడీలో ఏదో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. ఓకేనా? బాడీలో ఏదో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. ఇంకా డబ్ల్యూబీసీ సెల్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి? డబ్ల్యూబీసీ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యేది వచ్చి బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుతాయి. వీటిని ఏమని పిలుస్తారు అంటే ల్యూకోపాయిసిస్ అనేసి పిలుస్తారు. ఓకే. డబ్ల్యూబీసీ లైఫ్ స్పాన్ వచ్చి 12 to 13 days ఉంటది. సో దీని తర్వాత డబ్ల్యూబీసీ సెల్స్ ఎక్కడికి వెళ్ళి డీజనరేట్ అయిపోతాయి అని అంటే స్ప్లీను, లివర్. ఓకే, స్ప్లీన్ అండ్ లివర్ లోకి వెళ్ళి డీజనరేట్ అయిపోతాయి. వాటిని ఏమని పిలుస్తారంటే ల్యూకోక్లేషియా అని పిలుస్తారు. ఓకేనా? ఇంకా డబ్ల్యూబీసీ సెల్స్ లో న్యూక్లియస్ ఉంటుందా? డబ్ల్యూబీసీ సెల్స్ లో ఆబ్వియస్లీ న్యూక్లియస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూక్లియస్ అనేది ఉంటది అనమాట. ఆర్బీసీ డబ్ల్యూబీసీ రేషియో ఎంత ఉండాలండి? ఆర్బీసీ డబ్ల్యూబీసీ నెంబర్ రేషియోనేమో 500:1 ఉండాలి. లైఫ్ స్పాన్ రేషియోనేమో 10:1 అనమాట. 10:1 లైఫ్ స్పాన్ రేషియో. ఇంకా డబ్ల్యూబీసీ సెల్స్ కి డిసీజెస్ ఏమైనా వస్తాయా అంటే వస్తాయి. ఏమొస్తాయి? లుకేమియా అనే డిసీజ్ వస్తుంది. లుకేమియా అంటే డబ్ల్యూబీసీ సెల్స్ కి వచ్చే ఒక క్యాన్సర్ అండి. డబ్ల్యూబీసీ సెల్స్ ఇంక్రీజ్ అవ్వడం. అండ్ ల్యూకోపీనియా అంటే డబ్ల్యూబీసీ సెల్స్ కౌంట్ తగ్గడం. డబ్ల్యూబీసీ కౌంట్ తగ్గిపోతే ఏమవుతుంది? ఇమ్యూనిటీ సిస్టమ్ మొత్తం పడిపోయి పోలీస్మెన్ సెల్స్ తగ్గిపోయి ఇంకా పానీపూరిలో ఉండే బ్యాక్టీరియా కూడా ఏదో ఒక డిసీజ్ వస్తుంది అనమాట అప్పుడు. ఓకేనా? అలాగా. అండర్స్టూడ్? నెక్స్ట్ గాడ్ సెల్స్ అంటే ఏంటంటే స్టొమాటోలో ఉంటాయండి. ఇవి స్టొమాటోలో ఉండే సెల్స్ ని గాడ్ సెల్స్ అనేసి పిలుస్తారు. రెడ్ బ్లడ్ సెల్స్ బ్లడ్ లో ఉంటాయి. 1 cubic ml బ్లడ్ లో 4.5 నుంచి 5.5 మిలియన్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. నర్వ్ సెల్ వచ్చి లాంగెస్ట్
లాంగెస్ట్ సెల్ ఇన్ ద బాడీ దట్ ఈస్ నర్వ్ సెల్ 1 మీటర్ లెంత్ ఉంటుంది. ఇప్పుడు ఈ సెల్స్ గురించి మనం ఒకసారి చూస్తే గనక బాడీలో స్మాలెస్ట్ సెల్ ఏదంటే బాడీలో స్మాల్ సెల్ వచ్చి స్పర్మ్ అండి. బాడీలో స్మాల్ సెల్ ఏది? స్పర్మ్ అనేది బాడీలో స్మాల్ సెల్. సరే, మరి ఉమెన్ కి స్పర్మ్ ఉండదు కదా, మరి ఉమెన్ లో స్మాల్ సెల్ ఏమైద్ది? ఆర్బీసీ సెల్. ఓకేనా? ఆర్బీసీ సెల్స్ ని కనిపెట్టిన సైంటిస్ట్ లీవెన్ హుక్. బాడీలో బిగ్ సెల్ ఏదంటే ఎగ్. మరి మెన్ లో ఎగ్ ఉండదు కదా, వాళ్ళకి బిగ్ సెల్ ఏదంటే నర్వ్ సెల్. ఓకేనా? బాడీలో అందరికి లాంగెస్ట్ సెల్ ఏదంటే లాంగెస్ట్ సెల్ నర్వ్ సెల్. ఓకే, నర్వ్ సెల్ ఇద్దరికి 1 మీటర్ లెంత్ ఉంటుంది. నర్వ్ సెల్ అంటే తెలుసు కదా, నర్వస్ సిస్టంలో ప్లాంట్ లాగా ఉంటుంది ఇట్లా. ఓకేనా? వీటిని డెండ్రైట్స్ అని పిలుస్తారు. మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. మైలిన్ షీట్, యాక్సాన్, టైల్, ఇది టైల్, రన్వీర్ నోట్స్. 10th క్లాస్లో బొమ్మ గీసి భాగాలు గుర్తించండి అనే క్వశ్చన్ అడిగేవాళ్ళు కదా, 5 మార్క్స్ క్వశ్చన్. సాయిబాబు, టైఫాయిడ్ డబ్ల్యూబీసీ ఇంక్రీజ్ వల్ల టైఫాయిడ్ కాదు, నీకు ఏ వ్యాధి వచ్చినా డబ్ల్యూబీసీ సెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. నేను అదే కదా చెప్తుంది. డబ్ల్యూబీసీ సెల్స్ ఇంక్రీజ్ అయినాయి అని అంటే నీ బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది. ఆ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేదా ఏదైనా జ్వరం అవ్వచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈవెన్ నీ బాడీలో అలర్జీ వచ్చినా కూడా డబ్ల్యూబీసీ సెల్స్ పెరుగుతాయి. ఓకే, డిసీజ్ వస్తే పెరగవు, పెరిగాకే డిసీజ్ వస్తుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, ది డాష్ హ్యాస్ ఏ అబండెంట్ వైట్ ఫైబర్. డాష్ లో తెల్లటి ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది 9th క్లాస్లో టెక్స్ట్ బుక్ లో ఉంటుంది క్వశ్చన్. సో ది డాష్ హ్యాస్ అబండెంట్ వైట్ ఫైబర్ అంటే టెండాన్స్. టెండాన్స్. ఓకే, టెండాన్స్ అంటే తెలుసు కదా, లిగమెంట్స్, టెండాన్స్. లిగమెంట్స్ అంటే ఒక బోన్ ని ఇంకో బోన్ తో కలిపే కనెక్టివిటీ టిష్యూని లిగమెంట్ అంటాం. ఓకే, బోన్ టు బోన్ కనెక్టివిటీ టిష్యూ ఇస్ కాల్డ్ లిగమెంట్. టెండాన్ మీన్స్ ఒక బోన్ ని ఒక మజిల్ తో కలిపే కనెక్టివిటీ టిష్యూని టెండాన్ అని పిలుస్తారు. ఓకేనా? బోన్ ని మజిల్ తో కలిపే కనెక్టివిటీ టిష్యూ. సో బోన్ ని మజిల్ తో కలిపే కనెక్టివిటీ టిష్యూ దట్ ఈస్ లైక్ టెండాన్. బోన్ ని బోన్ తో కలిపే కనెక్టివిటీ టిష్యూ దట్ ఈస్ లైక్ లిగమెంట్. కార్టిలేజ్ అంటే ఏంటంటే సాఫ్ట్ ఆర్ స్మూత్ బోన్స్. ఓకే, సాఫ్ట్ స్మూత్ బోన్స్ అండి. ఎగ్జాంపుల్ ఇయర్ పిన్న, టిప్ ఆఫ్ ద నోస్, ఇవన్నీ కూడా టిప్ ఆఫ్ ద నోస్, ఇవన్నీ చూడండి సాఫ్ట్ గా డెలికేటెడ్ గా ఉండే పార్ట్స్ ఉన్నాయి కదా. సో అవన్నీ మనము కార్టిలేజ్ బోన్ కి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. సో స్టడీ ఆఫ్ కార్టిలేజ్ బోన్స్ ఇస్ కాల్డ్ కాండ్రాలజీ అంటారు. స్టడీ ఆఫ్ కార్టిలేజ్ బోన్స్ ఇస్ కాల్డ్ కాండ్రాలజీ అంటారు. స్టడీ ఆఫ్ బోన్స్ ఇస్ కాల్డ్ వాట్? ఆస్టియాలజీ. ఆస్టియాలజీ అని అంటారు. ఓకేనా? వైట్ ఫైబర్స్ ఎక్కువగా ఎందులో ఉంటాయంటే టెండాన్స్ లో వైట్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉండే 4 కనెక్టివిటీ టిష్యూస్. 4 కనెక్టివిటీ టిష్యూస్ అంటే ఒక టిష్యూ ఇంకొక టిష్యూతో కనెక్షన్ లో ఉంటే వాటిని కనెక్టివిటీ టిష్యూ అంటారు. ఇప్పుడు బాడీలో మనకి 2 టైప్స్ ఆఫ్ బోన్స్ ఉంటాయండి. వన్ ఈజ్ లైక్ అస్టీ బోన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ లైక్ కార్టిలేజ్ బోన్. Asty bone, study of asty bone is called osteology. Study of asty bone is called osteology. Study of cartilage bone is called chondrology. Chondrology. Asty bone is made up of number of osteocytes. Cartilage bone is made up of number of chondrocytes. Okay na? Number of chondrocytes. And asty bone is strong bone because of calcium and phosphorus. Calcium, phosphorus రెండు ఉండడం వల్ల స్ట్రాంగ్ ఉంటుంది. కార్టిలేజ్ బోన్ వెరీ స్మూత్ అండ్ సాఫ్ట్ బోన్స్. ఓకే, వెరీ స్మూత్ అండ్ సాఫ్ట్ బోన్.
ఏది కార్టిలేజ్ బోన్ అన్నమాట. సో ఇది ఎందుకు స్ట్రాంగ్ ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ కాల్షియం. ఇది ఎందుకు సాఫ్ట్ ఉంటుంది అంటే కాల్షియం ఉండదు. కాల్షియం 65% ఉంటుంది, రిమైనింగ్ 35% పాస్పరస్ ఉంటుంది. రెండు కలిపి కాల్షియం పాస్పేట్ ఫామ్ లో ఉంటాయి. ఈ కాల్షియం పాస్పేట్ ఎక్కడున్నా కూడా అది స్ట్రాంగ్ సబ్స్టాన్స్ అన్నమాట. సో ఇందులో ఉండే ప్రోటీన్ ఏది అంటే కొల్లాజన్ అనే ఒక ప్రోటీన్ అస్టీ బోన్ లో ఉంటుంది. వీటిల్లో కొల్లాజెన్ కాండ్రిన్ అనే ప్రోటీన్ కూడా ఉంటుంది. కొల్లాజెన్ కాండ్రిన్ అనే ప్రోటీన్. సో ఈ కొల్లాజన్ ప్రోటీన్ సింథసిస్ లో యూజ్ అయ్యే విటమిన్ ఏదంటే సి విటమిన్ వల్ల కొల్లాజన్ ప్రోటీన్ బాగా సింథసిస్ అవుతుంది. అస్టీ బోన్స్ టోటల్ గా బాడీలో ఎన్ని ఉన్నాయంటే 206 అస్టీ బోన్స్ ఉంటాయి. కార్టిలేజ్ బోన్స్ ఎగ్జాంపుల్స్ ఏవంటే ఇయర్ పిన్నా, ఓకేనా, ఇయర్ పిన్నా, టిప్ ఆఫ్ ది నోస్, ఈవెన్ ట్రాకియా, ఓకే, ట్రాకియా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే, సో ట్రాకియాలో సి షేప్డ్ కార్టిలేజ్ బోన్స్ ఉంటాయండి. ఇలా సి షేప్ ఉంది కదా, సి షేప్డ్ కార్టిలేజ్ బోన్స్ ఉంటాయి ట్రాకియాలో. సో ఎప్పుడైతే ఈ ట్రాకియా కంప్రెస్ అవుతుందో అంటే ఇప్పుడు ఊరేసుకున్నప్పుడు గట్టిగా ప్రెషర్ పెట్టి ఈ వాయునాళంని మనం బాగా ప్రెస్ చేసామనుకో ఈ కార్టిలేజ్ బోన్స్ సాఫ్ట్ అండ్ స్మూత్ కాబట్టి ఇట్లా ప్రెస్ అయిపోతాయి. సో ప్రెస్ అయిపోయి మొత్తము ఏమైపోతుంది, ఎయిర్వేస్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అన్ని ఆగిపోయి చచ్చిపోతారు అలాగా. సో కాబట్టి చిన్నపిల్లల బాడీ మొత్తం కార్టిలేజ్ బోన్సేనండి పిల్లల్లో. సో అందుకే పిల్లలు ఆడుకొని ఎగురుకొని ఎన్నిసార్లు కింద మీద పడినా అంత ఈజీగా బోన్ అనేది బ్రేక్ కాదు వాళ్ళకి, ఓకేనా, పిల్లలకి. సో బాడీ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అందుకే పిల్లలకి. ఇప్పుడు మీరు మటన్ తింటారు కదా, ఇప్పుడు చిన్న గొర్రె పిల్లని మేక గొర్రె పిల్లని తింటే బోన్స్ ఎట్లుంటాయి, సాఫ్ట్ గా ఉంటాయి, నమిలి మింగేస్తారు. అదే పెద్ద గొర్రెని తిన్నారనుకో చాలా గట్టిగా ఉంటాయి, బికాస్ కాల్షియం పర్సెంట్ ఎక్కువ. సో బోన్స్ లో కాల్షియం ని మెయింటైన్ చేయడానికి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందండి. ఆ హార్మోన్ ఏమంటారంటే కాల్సిటోనిన్ హార్మోన్ అంటారు. ఈ కాల్సిటోనిన్ హార్మోన్ ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే పారాథైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేస్తారు, ఓకేనా. నెక్స్ట్, ఐడెంటిఫై ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ సీ పెన్ దట్ బిలాంగ్స్ టు ఫైలం నిడేరియా. సో నిడేరియా కింద వచ్చే సీ పెన్ సైంటిఫిక్ నేమ్ ఏంటి? సో బేసిక్ గా మనకి నిడేరియా అనేది నాన్ కార్డేటా కింద వచ్చే ఫైలం అండి. ఫస్ట్ టిష్యూ లెవెల్ ఫైలం ఇదే. ఫస్ట్ యూనిసెల్యులార్ అనిమల్స్ ఉండే ఫైలం ఏది అంటే వర్గము. యూనిసెల్యులార్ అనిమల్స్ ఉండే వర్గం ప్రోటోజోవా, ఓకేనా, ప్రోటోజోవా. ఫస్ట్ మల్టీ సెల్యులార్ అంటే యూనిసెల్యులర్స్ అన్ని డెవలప్ అయ్యి మల్టీ సెల్యులార్ వచ్చాయి. ఫస్ట్ మల్టీ సెల్యులార్ వర్గం ఉండేది ఏది అంటే పోరిఫెరా. ఇంకా ఫస్ట్ టిష్యూ లెవెల్ అనిమల్స్, ఓకేనా, ఫస్ట్ టిష్యూ లెవెల్ అనిమల్స్ ఉండేవి ఏవి అంటే ఇది ఏది నిడేరియా, ఓకేనా. ఫస్ట్ టిష్యూ లెవెల్ ఉండేవి ఏది అంటే నిడేరియా అన్నమాట, నిడేరియా. ఈ ఈ సిలెంటరేటాకి నిడేరియా ఫైలంకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏవేవి ఉంటాయి? హైడ్రా, సీ పెన్, సీ ఫ్యాన్ ఇవి. సీ పెన్ సైంటిఫిక్ నేమ్ వచ్చి పెనటులా, సీ ఫ్యాన్ వచ్చేసి సో అడమ్సీ అనేది సీ ఫ్యాన్. సో సీ పెన్, సీ ఫ్యాన్, కోరల్స్ ఇవన్నీ కూడా నిడేరియాని ఇంకొక పేరుతో ఏమని కూడా పిలవచ్చు, ప్రోటోజోవా, పోరిఫెరా అండ్ సీలెంటరేటా అని కూడా అంటారు. నిడేరియాని ఇంకొక పేరుతో ఏమంటారంటే సీలెంటరేటా, ఓకే, సీలెంటరేటా లేదా నిడేరియా అని పిలుస్తారు. అనిమల్ క్లాసిఫికేషన్ టాపిక్ లో మీకు ఈ టాపిక్ వస్తుంది, అర్థమైనా? ఎస్. నెక్స్ట్, మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్స్ ఆర్ కన్సిడర్డ్ ఏ సోర్స్ ఆఫ్ సస్టైనబుల్ ఎనర్జీ. వై? సో మైక్రోబియల్ సూక్ష్మజీవుల ఇంధన కణాలను స్థిరమైన శక్తి వనరుగా పరిగణిస్తారు. ఎందుకు? దే యూజ్ లివింగ్ ఆర్గానిజమ్స్ యాజ్ catalyst to generate electricity from certain substances. They use a variety of inorganic materials as substrates. They can be installed in wastewater treatment plants to cleanse water and to produce electricity. Correct answer ఏది? సో
మైక్రోబియల్ ఫ్యూయల్స్ని అంటే ఇప్పుడు బేసిక్గా వేస్ట్ కానీ చెత్త కానీ ఇలాంటి వాటిని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం. ఓకేనా, చెత్తని డస్ట్ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఎరువుల్ని తయారు చేసేటప్పుడు లేకపోతే చెత్తని డికంపోజ్ చేయడానికి కొన్ని మైక్రోబ్స్ని యూజ్ చేస్తారు. ఎక్స్పెషలీ బ్యాక్టీరియాలు ఫంగస్లు యూజ్ చేసి డికంపోజిషన్ కోసము వాడతారనమాట. అందులో దే యూజ్ లివింగ్ ఆర్గానిజమ్స్ యాజ్ కెటలిస్ట్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ సర్టెన్ సబ్స్టాన్సెస్. సో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి మైక్రో ఆర్గానిజమ్స్ని కెటలిస్ట్లుగా వాడతారు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ఇవి ఇనార్గానిక్ మెటీరియల్ సబ్స్టాన్సెస్గా కూడా వాడతారు. ఓకే, అకర్బన పదార్థాలను ఉపరితలాలుగా కూడా. అండ్ సమ్ సీవేజ్ వాటర్ని వేస్ట్ వాటర్ని క్లీన్ చేసి వాటి నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. సో 1, 2, 3 అనేది మనకి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దట్ ఈస్ టుడేస్ సెషన్. లెట్స్ వైండ్ అప్ అవర్ సెషన్ టుడే. ఓకే, ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఫిజిక్స్ క్లాస్ ఎప్పుడో మరి తెలియదండి. ఓకే, సో నెక్స్ట్ కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఎనీవేస్, సో విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ so for your valuable time spending with me. So I hope everyone so get knowledge on biology. So thank you so much, and be healthy, be fit, and be positive and keep smiling. So thank you so much. Good night. Bye bye.